కూర్చుంటే బాగుందా? బాగుంది. ఇరిగిపోతుంది, జాగ్రత్త. చైనా మాల్ కదా. నేను 10 years చైనాలో ఉన్నాను. నేను మొత్తం చూశాను. అక్కడ క్వాలిటీ తెలుసు నాకు, అక్కడ డ్యూరబిలిటీ తెలుసు నాకు. సో నా ఇంటికి కూడా ఇలాంటిది కావాలి అని చెప్పేసి. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది సోఫాది? ఇండియాలోనా చైనాలోనా? సో ఫస్ట్ చైనా చెప్పండి. చైనా ఫస్ట్ ఇండియా లేదు చైనా. చైనాలో అయితే ఇది 1,70,000 అయింది. ఓకే. వితౌట్ ట్యాక్స్. ఓకే. తర్వాత మనకి సెపరేట్ 30,000 ట్యాక్స్. ఓకే. ఈ బెడ్ కూడా మనం చైనాలోనే కొన్నాము. ఓకే. షిప్పింగ్. దీని స్పెషాలిటీ ఏంటి? దీని స్పెషాలిటీ అని చెప్పేసి అంటే ఇది ముట్టుకుంటే సెన్సార్ లైట్స్ వస్తాయి. సో ఇది కూడా మనకి ఏంటంటే ఇట్లా రొటేటింగ్. ఫస్ట్ వాళ్ళు ఇది లేదు మేడం అంటే కూడా నాకు కావాలి డిజైన్ చేయండి, ఐ విల్ టేక్ ఇట్ అని చెప్పి చేయించుకున్నాను. సో ఇది డైనింగ్ టేబుల్. యా. డైనింగ్ టేబుల్ ఎంత? డైనింగ్ టేబుల్ లెంత్ వచ్చేసి ఇది ఒక 2 మీటర్లు, ఇటు ఒక ఈజీగా తప్పించుకుంటుండే ప్రైస్. తాడేపల్లిగూడెం స్టోర్ అతను అండ్ ఇక్కడ నాగోల్ స్టోర్ అతను ముగ్గురు ఉన్నారు. వాళ్ళు చెప్పారు ఇది వచ్చేసి నీకు క్లోజ్ టు 2 లక్షలు ఉంటుంది అని చెప్పేసి. ఓకే. ఇక్కడ ఎందుకు స్పేస్ ఖాళీగా ఉంది? ఇది ఒకసారి ఇక్కడ చెప్తా. ఒకసారి ఇక్కడ ఇట్లా ఫోటోకి పోజ్ ఇస్తాం. ఒక విషయం చెప్పాలా, సేమ్ మా ఇంట్లో నా బెడ్రూమ్ ఇట్లా కాదు, ఫోటోకి ఇట్లా పోజ్ ఇస్తాం కదా, ఇట్లా ఉండే సూప్ చేసుకోవడానికి, ఇదేమో మనం రైస్ కుక్ చేసుకోవడానికి, ఇదేమో మనం బాయిల్ చేసుకుంటాం కదా కార్న్ గానీ ఎగ్స్. ఓకే. ఓకే. నాకు ఇక్కడ బిర్యానీ అవుతుంది, మటన్ కర్రీ అవుతుంది, అన్ని ఆల్ పర్పస్. నాకు తెలిసి 1 kg అవుతుంది అక్కడ. అవును చైనాలో. ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ అయితే ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 15,000. అన్ని యూనివర్సల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మనకు అమ్ముతారు. సో నువ్వు థ్యాంక్స్ చెప్తూ అంటే ఒక 10 words యూజ్ చేస్తూ నువ్వు చైనాలో మాట్లాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ కమ్ టు చైనా అని చెప్పి చెప్పు. 谢谢，因为你来我们家看一下，谢谢。你们要看一个这个东西很多次。చించాంగ్ చాంగ్ చించాంగ్ వచ్చిందా? నాకేం అర్థం కాలేదు, వాళ్ళకి ఏం అర్థమైందా? మరి కరెక్టే చెప్పిండా? కరెక్టే చెప్పాడు. ఓకే. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు ప్రెజెంట్ మనం ఎక్కడికి వచ్చామంటే వనస్థలిపురం సైడ్ వచ్చాం. సో ఎందుకు వచ్చామంటే చైనా చిత్రాలు అని చెప్పేసి మనం ప్రశాంత్ అన్నని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీ అందరికీ గుర్తే ఉంది, పోడ్కాస్ట్ చేసినాం మనం. సో ఆయన హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవడం జరిగింది. సో మొత్తం అంటే ఇంట్లోకి ఫర్నిచర్ అది మొత్తం చైనా నుంచి తీసుకొని రావడం జరిగింది. అసలు ఇక్కడ ఆ ఫర్నిచర్ ఎట్లా ఉంది అంటే చైనా నుంచి ఏమేమి తీసుకొచ్చారో అవన్నీ మీకు చూపించడానికి ఇక్కడ రావడం జరిగింది. సో మనం హోమ్ టూర్ చేద్దాం, పదండి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ప్రశాంత్ అన్న వాళ్ళు పైన ఉన్నారంటే పైకి వెళ్ళిపోదాం, పదండి. నమస్కారం, ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ సూపరా? సూపర్ అసలు. సో ఈ డోర్ కూడా చైనా నుంచా?
ఈ డోర్లు చైనాలో కూడా దొరుకుతాయి. Okay. అదంటే ఇది కంప్లీట్ మన ఇండియన్ టేక్వుడ్ అన్నమాట. ఓకే. వాళ్ళు చెప్పేటప్పుడు కొంచెం ప్రైస్ తక్కువ అంటే సుడాను చైనా ఇవన్నీ చెప్పారు, కానీ మన కంప్లీట్ ఇండియన్ ఫస్ట్ క్వాలిటీ టేక్వుడ్ ఇది వచ్చేసి డోర్. కాదు, నేను చూడంగానే నేను చైనా నుంచి తీసుకొచ్చి అనుకున్నా. లేదు లేదు, ఈ గ్లాసెస్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇది ఫ్లూటెడ్ గ్లాస్ అని చెప్పేసి కొన్ని ప్యాటర్న్స్ చైనా ప్యాటర్న్ సెలెక్ట్ చేసాం అనమాట. ఓకే, ఇది చైనా ప్యాటర్నేనా? చైనా ప్యాటర్న్. ఓకే. ప్యాటర్న్స్ అయితే అక్కడి నుంచి ఐడియాలజీ ఇచ్చి ఇక్కడ మన ఇంప్లిమెంట్ అయితే చేయించాను అనమాట. Okay. ఇది వచ్చేసి మనకి 8 feet హైట్ అండ్ విత్ సో నాకు తెలిసి 8 feet ఉండవు, అందరికి 6 feet ఉంటుంది అనుకుంటా అవును డోర్ కదా. మనకేంటంటే గుమ్మము ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుంది. మనకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు రావాలి అని చెప్పేసి అంటే పెద్దగా ఉండాలి కదా సూట్ కేసులు. ఓకే, అంటే పెద్ద పెద్ద సూట్ కేసులు రాబోతున్నాయి చైనా నుంచి, అంతేనా? సూట్ కేసులు అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు వస్తాయి? దాంట్లో ఏముంటాయి అన్నదే. సరే, సూట్ కేసులు ఎన్ని ఉన్నాయో మొత్తం చూస్తా, అందులో ఎంత డబ్బు ఉందో మొత్తం చూద్దాం మనం. సో లోపలికి వెళ్ళిపోతాం. అయితే ఈ డిజైన్ ఏంటి అంటే సూర్యుడు అన్నట్ట లేకుంటే ఇట్లా? సో మనకి ఏంటి అని చెప్పేసి అంటే మనకి ఎప్పుడు కావాల్సింది 2 విషయాలు, వెలుతురు గాలి. వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? మనకి సూర్యుడి నుంచి వస్తుంది. సో ఈ ప్యాటర్న్ మేము అలా సూర్యుడు అని చెప్పేసి అలా ఉంటది మనకి అని చెప్పేసి వేయించాం అనమాట. వెళ్దాం లోపలికి. సూర్య భగవానుడిది పెట్టడం జరిగింది డోర్ కి, అంతేనా? అదొక సన్స్ రే మంచి మనకి ఎప్పటికి మనకు ఉండాలి కదా అని చెప్పేసి. ఓకే, సో లోపలికి వెళ్ళిపోదాం పదండి. కమాన్ గైస్. సో ఫర్నిచర్ మొత్తం అక్కడ నుంచే. సో హాయ్ అండి. నమస్తే, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు మై డ్రీమ్ హోమ్. కాదు, నాకు తెలిసి చైనాలో ఉంది అనుకుంటా డ్రీమ్ హోమ్. ఇదేనా? ఇదేనా? ఓకే. ఇండియాలో అక్కడ, ఆ చైనాలో అక్కడ బాగుంటది, ఇక్కడ ఇది డ్రీమ్ హౌస్. సో మన వ్యూవర్స్ కి పరిచయం చేయండి. ఓకే, సో గైజ్ హాయ్. తను వచ్చేసి మా వైఫ్ వైష్ణవి. షీజ్ ఏ ఫ్రీలాన్సర్ ఆర్టిస్ట్, పెయింటింగ్ అవన్నీ చేస్తాం. అందుకే మీరు మధ్యలో అక్కడక్కడ కొన్ని ఖాళీ గోడలు చూసారు. తను వచ్చేసి ఇలా పెయింట్ చేద్దాం అని చెప్పేసి. వీడు వచ్చేసి ప్రీతం అనమాట, వీడు 5th grade. ఆల్రెడీ మన పోడ్కాస్ట్ లో మనం చూడడం జరిగింది. చైనీస్ మాట్లాడాడు, కొంచెం అతను కూడా మాట్లాడాడు. సరే, మాకు చైనీస్ లో వెల్కమ్ చెప్పు. అంతేనా? నీహా అంటే హాయ్. ఓకే, దాని మొత్తం అయితే ఇప్పుడు మనం మొత్తం ఇల్లు చూపిద్దాం. ఈ ఫర్నిచర్ మొత్తం అక్కడ నుంచే కదా, చైనా నుంచి. సో ఇది ఏంటంటే అసెట్స్ మొత్తం మాక్సిమం చైనా నుంచి. మనం ఈ ఫ్లోర్ లో ఏవైతే అంటే ఈ వుడెన్ వర్క్ కాకుండా మీరు చూసిన ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్ని కూడా మనకి చైనా నుంచి వచ్చింది అనమాట. ఓకే, కొన్ని అయితే ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ అయితే చేయించాము, వేరేవన్నీ వచ్చేసి మనకి చైనా నుంచి వచ్చాయి. సో సోఫా గురించి మాట్లాడాలి అని చెప్పేసి అంటే కూర్చొని మాట్లాడదాం. సెట్ యూ కెన్ ఫీల్ ఇట్ యాక్చువల్లీ. ఓకే. సో కూర్చుంటే బాగుందా? బాగుంది. ఇరిగిపోతుంది, జాగ్రత్త. చైనా మాల్ కదా. కాదు, సెటర్ మీరు వేసుకుంటారా, వేరే వాళ్ళకి ఇస్తారా? మనం వాళ్ళకి వేసే ఛాన్స్ ఇవ్వద్దు. మనం కానీ నిజం చెప్పాలంటే చైనా ప్రొడక్ట్స్ అంటే అన్ని వేస్ట్, అది డమ్మీ ప్రొడక్ట్స్ ఉంటాయి అని అంటా ఉంటారు కదా. సో అంటే మీకెందుకు అంటే చైనా వాటిపైన? సో మన టెల్ మీ ఎనీ హీరో నేమ్, కొన్ని పేర్లు తీసుకోను నేను. ఓకే. ఆ పెద్ద హీరో, ఆ మెగా హీరో వాళ్ళ డాటర్ కూడా చైనా నుంచి తెప్పించుకున్నారు. రానా ఉన్నాడా? రానా వాళ్ళ అత్తగారు మిస్సెస్ బజాజ్. ఓకే. సో తను ఫ్రీక్వెంట్గా వచ్చి అంటే వాళ్ళు ఎవ్రీ 2 years కి ఫర్నిచర్ మారుస్తారంట. ఓకే. వాళ్ళ అంబియన్స్ మార్చడానికి, ఇది మార్చడానికి 2 years ఒకసారి. 2 years ఒకసారి మారుస్తారు. వాళ్ళకు ఉన్నాయి బ్రో. మనకుంటే మనం మార్చమా? సో వాళ్ళకు ఉన్నాయి కదా, మీకు కూడా ఉన్నాయి, మాకే లేవు. సో వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్కి వస్తారనమాట. మన వరల్డ్, నేను ఇండియా గురించి మాట్లాడితే వరల్డ్లో ఫర్నిచర్ మనకి కావాలి అని చెప్పేసి అంటే ఫోషాన్, చైనాలో ఫోషాన్. మేము ఉండేది గ్వాంగ్జో. ఓకే. మేము ఉండేది గ్వాంగ్జో. ఫోషాన్ అంటే సికింద్రాబాద్, హైదరాబాద్ లెక్క. ఓకే. సో పక్కన ఆ ఫోషాన్లో మనకి కంప్లీట్ ఫర్నిచర్ దొరుకుతుంది. ఓకే. యూ టేక్ బంజారా హిల్స్కి వెళ్ళు, ఓ 10 హౌజుల్లో చూడు. ఆ 10 హౌజులలో మినిమం ఒక 5-6 హౌజులు ఏడికెళ్ళి సామాన్ తెప్పించినావు, ఏడికెళ్ళి లైట్లు తెప్పించినావు అంటే దే వుడ్ సే డెఫినెట్లీ చైనా అని చెప్పేసి అంటారు అనమాట. సో అందుకని చైనా నుంచి దిగడం జరిగింది. అందుకని కాదు, నేను 10 years చైనాలో ఉన్నాను. నేను మొత్తం చూశాను. అక్కడ క్వాలిటీ తెలుసు నాకు, అక్కడ డ్యూరబిలిటీ తెలుసు నాకు. సో నా ఇంటికి కూడా ఇలాంటిది కావాలి అని చెప్పేసి నేను అక్కడి నుంచి మా వైఫ్ అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని, ముట్టుకుని, ఫీల్ అయ్యి, గెంతి
ఓకే మా పిల్లలు జంప్ చేసి ఇవన్నీ తీసుకొచ్చి జంప్ అన్నారు కదా, జంప్ చేసిన ఒకసారి జంప్ చేయండి చూస్తాం. చూద్దాం అందులో చాలా మంది ఏమంటారు చైనా అని చెప్పేసి అంటే పుట్టుక అని చెప్పేసి అంటారు కదా. సో ఇదేం నాకేం షోరూమ్ లేదు భయ్యో, నాకు షోరూమ్ లేదు. ఓకే జస్ట్ షో అంటే నా ఇంట్లో సామాన్ ఏం తెచ్చుకుంటే చెప్పు ఇక. సో ఇట్లా మొత్తము టెస్ట్ చేసి తీయడం జరిగింది. ఓకే అంటే నేను 10 years ఉన్నాను, నాకు కొద్దో గొప్ప తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎవడో 2 సంవత్సరాలు హైదరాబాద్ వచ్చినోడికి ఏ బిర్యానీ ఏడ దొరుకుతాయి అంటే టక్కని చెప్తారు కదా. అవును, అట్లా మనకు తెలుసు అనమాట. ఓకే సో ఇది ఈ హాల్కి కొంచెం డిజైనర్ టచ్ ఇద్దామని చెప్పేసి మా డిజైనర్ ఓకే చేశారనమాట. తను మాట్లాడుతుంది ఎవ్రీథింగ్, మనం చూద్దాం. అయితే ఇంకో విషయం ఏంటంటే నాకు మా వ్యూవర్స్కి మీ వ్యూవర్స్కి కూడా చాలా డౌట్. అంటే చైనాలో ఉన్నాడు, సో అక్కడ మొత్తం సెటిల్ అయిపోతున్నాడు, అక్కడ ఇల్లు కట్టకుండా హైదరాబాద్లో ఎందుకు కట్టిండు అనేది ఒక క్వశ్చన్ చాలా మందికి. దట్స్ ఎ నైస్ క్వశ్చన్ యాక్చువల్లీ. మనం US UKలో ఉంటే మనకి ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి, చైనాలో కూడా ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి, కానీ కాంప్లికేటెడ్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. మనం ఎందుకు అంత కాంప్లికేషన్స్లో దిగడం, మనకొద్దు భయ్యా అని చెప్పేసి ఇక్కడ మనకుంది. నేను 96 నుంచి ఇక్కడ ఇదే ల్యాండ్లో ఉంటున్నాం అనమాట. మా ఫాదర్ కట్టిన ఇల్లు. సో దాన్ని మళ్ళీ కొంచెం రెనోవేట్ అనుకున్నాము, వద్దు అని చెప్పేసి కంప్లీట్ డిస్మాంటిల్ చేసేసి ఇక్కడైతే మనం కట్టుకున్నాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు అన్నారు అక్కడ ఒకవేళ ఉంటాయి ఇట్లాంటివి ఉంటాయి అని, అసలు ఏముంటాయి అంటే ఒకటి జనరల్ మిత్ అక్కడ ఓనర్షిప్ ఉండదు అని, కానీ అక్కడ టెంపరీ ఓనర్షిప్ ఉంటుంది. అంటే 70 years శివాది, ఓకే 70 years తర్వాత గవర్నమెంట్ ఏం చెప్తే వాళ్ళది. ఓకే ఓకే అందుకని వాళ్ళు ప్రాపర్టీ ఇక్కడ అని చెప్పేసి అంటే ఎవరైనా డబ్బులు ఉన్నాయంటే 4 ఇల్లులు 5 ఇల్లులు ఇచ్చి రెంట్కి ఇచ్చుకుంటారు కదా, అక్కడ ఒకటే ఇల్లు కొనుక్కుంటారు వాళ్ళు ఉండడానికి. మిగతా అంతా వాళ్ళు లావిష్కి దానికి దీనికి ఖర్చు పెట్టి తిరుగుతుంటారు. ఓకే, అంటే ఇప్పుడు నాది ఉంది శివది, 70 years నేను ఉంటాను, దాని తర్వాత గవర్నమెంట్ ఎందుకు వాడు ఏం చెప్తే అది. ఎందుకు అట్లా? ఎందుకంటే ల్యాండ్ అనేది లీజ్కి తీసుకుంటున్నావు, యూఆర్ నాట్ బయింగ్ ల్యాండ్ దేర్. ఓకే, అపార్ట్మెంట్ అనేది లీజ్కి తీసుకుంటున్నావు, యూఆర్ నాట్ బయింగ్ అన్ అపార్ట్మెంట్. 70 yearsకి యూఆర్ టేకింగ్ ఇట్. దాని తర్వాత ఓకే, అంటే లీజ్ అంటే ఎంత ఉంటుంది? ఎక్కువ రేట్ ఉంటుంది లేకుంటే నార్మల్ లీజ్ అంటే అంతే సింపుల్ కొనుక్కుంటున్నట్టే నువ్వు. అంటే మన స్టేటస్లో ఏంటి అంటే ఇక్కడ మనం కొనుక్కుంటున్నట్టు, అక్కడ వాళ్ళకి ఏంటి అంటే లీజ్ 70 years లీజ్. ఓకే, దాని తర్వాత ఇప్పటి వరకు ఈ లా తెచ్చిన తర్వాత ఆ లా తెచ్చి 70 years అవ్వలేదు. దాని తర్వాత ఏమవుతుందని వీఆర్ వెయిటింగ్ అండ్ సీయింగ్. వి అన్ ది సెన్స్ అంతే, ప్రపంచం అంతా కూడా వెయిట్ చేసి వస్తుంది ఇప్పుడు ఏమవుతుంది అని చెప్పేసి. సో ఇంకా మొత్తం ఇల్లు మొత్తం చూసేద్దాం. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇల్లు 2 కలర్స్ కనిపిస్తుంది, సో సేమ్ సోఫాస్ కూడా అట్లా ఉండాలని ఈ కలర్ తీసుకున్నారా? సో ఇంటికి సంబంధించిన ఇంటీరియర్స్ మొత్తం అసలు కంప్లీట్ కస్టమర్చి ఇవన్నీ చేసి నేనైతే చేయలేదు. అంతా సో కంప్లీట్ అంటే డిజైనింగ్ పార్ట్ నుంచి కలర్ కాంబినేషన్స్ నుంచి ఏది ఎక్కడ పెట్టాలి ఏది ఎట్లా అని చెప్పేసి తను వచ్చేసి డిజైన్ చేసింది అనమాట. బికాస్ షీఈ్ ఇన్ టు దట్ ఫీల్డ్. మీ పేరు చాలా క్రియేటివ్ ఫీల్డ్. నిజం చెప్తున్నా, చాలా బాగుంది. అంటే మీ ఛానల్లో ఎప్పుడైనా మీరు ఇద్దరు కలిసి వీడియోస్ చేశారా? చేసాం లాంగ్ వీడియోస్ చేస్తాం. ఇట్లా మ్యాచింగ్ అంటే వేసుకొని ఇట్లా. నేను ఒక నెక్స్ట్ వీడియో పెడతా, వీఆర్ కమింగ్ ఫ్రమ్ చైనా టు హైదరాబాద్ అని. వచ్చేటప్పుడు కూడా సేమ్ జాకెట్స్ కొనుక్కుని సేమ్ వేసుకుని మేము వచ్చాం అనమాట. ఒకటి ఏ డే ఇన్ మై లైఫ్ తనది చేసేటప్పుడు కూడా వీఆర్ ఇన్ సేమ్ డ్రెస్. అదొకటి. మా పెళ్లి కన్ఫర్మ్ అయిన తర్వాత వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్తాం కదా, అప్పుడు కూడా సేమ్ పింక్ కలర్ షర్ట్స్ వేసుకుని ఇన్వైట్ చేయడానికి. ఓకే, అంటే పెళ్లి గురించి మాట్లాడారు కాబట్టి లవ్ మ్యారేజా లేకుంటే అరేంజ్ మ్యారేజా? అయితే లవ్ మ్యారేజ్ లేదు, అరేంజ్డ్ మ్యారేజ్. ఎందుకు చేశారు? అరేంజ్ మ్యారేజ్ ఎందుకు చేశారంటే లవ్ చేసుకున్నాం కాబట్టి. సో ఎన్ని ఇయర్స్ లవ్? పెళ్ళి 10 years అయింది. ఓకే, దానికి ముందు ఆల్మోస్ట్ 10 years అని చెప్పేసి కొంతమంది చూస్తారు కదా అట్లా అని చెప్పేసి అయిపోయింది. ఏం లేదు. ఓకే, ఇప్పుడు అందరికీ తెలిసిందే కాబట్టి యా అంతే. లేటర్ అందరిని ఒప్పించి చేసుకున్నాం. ఓకే, అంటే ఏమన్నా అంటే గొడవలు అవి నేను చేసింగ్లు అవి ఇవి? యాక్చువల్లీ మా ఫ్రెండ్కి ఇక్కడ శ్రీనివాస ట్రావెల్స్ అని ఉందన్నమాట. వాడికి చెప్పాం, అమ్మ కనీసం 15 సుమోలు నాకు కావాలి, ఎందుకంటే ఇట్లా మేము చెప్తున్నాం ఇంట్లో, ఆ సుమోలు వచ్చిన తర్వాత ఇది అని చెప్పేసి కత్తులు కూడా చేపిద్దాం అనుకున్నాను. అంతవరకు వెళ్ళలేదు, అంత శాంతంగా సెటిల్ అయిపోయింది. యా చేసి అదంతా ఏం లేదు. వన్ పాయింట్ ఆఫ్ టైంలో మా డాడీ అది ఏదైనా ఒప్పించిపోతే మనం వెళ్ళి తెచ్చుకుందాం అని చెప్పేసి కూడా అన్నారు, కానీ అక్కడ వరకు అయితే రాలేదు యాక్చువల్లీ. ఓకే, మా పేరెంట్స్ కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. ఓకే, సో అంటే ఒప్పించడానికి ఏమైనా లేట్ అయిందా?
లేట్ అంటే తనకి బాగా ఇంటర్వ్యూస్ నాకు భయ్య నువ్వు ఎప్పుడైనా సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూస్కి వెళ్ళావా? వెళ్ళినా. ఎన్ని రౌండ్స్ ఉంటాయి? ఒక ఐదు ఉంటాయి. 5 ఉంటాయా? నేను కూడా 5 రౌండ్ ఇంటర్వ్యూకి వెళ్ళా. సో ఆ రౌండ్లు ఏమే ఉండే. ఇప్పుడు మా దాంట్లో ఏంటంటే మనం ఈ రౌండ్ వేసుకుందామా? లేదు ఆ రౌండ్ల తర్వాత ఇవి. ఓకే, సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఫస్ట్ వీళ్ళ పేరెంట్స్ ఒకసారి నన్ను చూసారు, అంటే స్ట్రైట్ కాకుండా ఒకసారి చూసారు. దాని తర్వాత ఒక పంతుల దగ్గర తీసుకుని వెళ్ళారు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళ ఇంట్లో వీళ్ళ అన్నయ్యలు బావలు ఉంటారు కదా, అంటే ఇంట్లో ఫ్యామిలీ హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి కేఫ్ కాఫీ డే అని చెప్పేసి ఎల్బినార్లో ఉంది, అక్కడికి పిలిచారు. మార్నింగ్ 9 o'clockకి. వాడు ఇంకా తెరవలేదని చెప్పేసి దాని ఆపోజిట్ హోటల్లో కూర్చున్నాము. అప్పుడు మా డాడీ ఏమన్నారంటే, రే బాబు నువ్వు ఒక్కడి ఎందుకు వెళ్తున్నావు, మీ ఫ్రెండ్స్ 2-3 తీసుకుని వెళ్ళన్నారు. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారు అని తెలియదు కదా మనకి, అంత రిలేషన్ అప్పుడు తెలియదు కాబట్టి ఐ సెడ్ లైక్ లేదు నేను ఒక్కడిని వెళ్తా అని చెప్పేసి. అంటే అరౌండ్ 45 minutes to 1.5 hours కూర్చున్నాము. వాళ్ళు ఐదుగురే కదా, 5 కూర్చున్నారు. దేవర్ పోజింగ్ మీ క్వశ్చన్స్ అడుగుతున్నాను అనమాట నన్ను. దాని తర్వాత నేను ఆన్సర్స్ ఇచ్చాను. రిజల్ట్ ఏంటి నాకు చెప్పంటే, మీకు వస్తుంది, విల్ కాల్ యూ బ్యాక్ అని చెప్పేసి అన్నారు. నిజంగా ఇదంతా జరిగిందా? సీరియస్లీ. ఓకే. అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళు వెళ్ళి వీళ్ళ ఇంటికి వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట. ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందుకే మనం కలిసి ఇంటర్వ్యూ చేస్తున్నాం ఇప్పుడు. కాదు, నాకు ఏదో ఐఏఎస్ రాసినప్పుడు ఉంటది కదా, 3rd రౌండ్ ఉంటుంది ఇంటర్వ్యూ రౌండ్, అప్పుడు 5 మంది కూర్చొని ఇంటర్వ్యూ చేస్తారు, సేమ్ అట్లా ఉండేనేమో. ఫస్ట్ రౌండ్ అది పేరెంట్స్ చూసారు. సెకండ్ రౌండ్ వచ్చేసి పంతులు కైండ్ ఆఫ్ కేటగిరీ. 3rd రౌండ్ వచ్చేసి వీళ్ళ 5. 4th రౌండ్ మా పేరెంట్స్ ని మీటింగ్. 5th రౌండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి 5th రౌండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో 6th రౌండ్కి పెళ్ళి. మొత్తానికి అయితే పెళ్లి జరిగింది. అంటే పెళ్ళైన తర్వాత ఎన్ని డేస్కి మీరు చైనా వెళ్ళడం జరిగింది? నేను 5th month ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తను చైనా వెళ్ళారు. ఓకే. మేబీ 7 months of marriage. మా అబ్బాయి అప్పుడు వీవర్ ఇన్ బెంగళూరు, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఊరికే చూడడానికి. వెళ్ళినప్పుడు అప్పుడు పెళ్ళైన తర్వాత ఏదో కొంచెం చిన్న డౌట్ ఉండి వి వెంట్ ఫర్ టెస్టింగ్. వెళ్తే దే సెడ్ ఎస్ కన్ఫర్మ్ అని చెప్పేసి అన్నారు. కూర్చుని ఒక దగ్గర అదే డయాగ్నోస్టిక్ సెంటర్ బయట కూర్చుని బెంగళూరులో ఉన్నాం అనమాట. దెన్ ఐ గాట్ ఎన్ ఈమెయిల్ ఫ్రమ్ చైనా. ఫస్ట్ ఈమెయిల్ అప్పుడు వచ్చింది నాకు. దాని తర్వాత లైక్ నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు డెలివరీ అయింది. డెలివరీ అయినాక నేను అప్పుడు కొన్ని రోజులు అయినాక అంటే ఫ్యూ డేస్ తర్వాత వచ్చాను నేను. అయితే మీరు ఫస్ట్ చైనా వెళ్ళినప్పుడు అంటే మీ ఫీలింగ్ ఎట్లా ఉండే? అంటే నన్ను అడిగాను, ఏంట్రా చైనాకే వెళ్ళాలా, ఎందుకు యుఎస్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, వై చైనా అని. బట్ నా పర్సెప్షన్ చాలా డిఫరెంట్ ఉండే చైనాకి వెళ్ళే ముందు. ఐ వాజ్ సో నర్వస్, ఇష్టం లేదు. బట్ తన కోసం అండ్ మన కెరియర్ కోసం అని చెప్పి వెళ్ళాను. బట్ ద ఫస్ట్ డే ఐ ఫాల్ ఇన్ లవ్. ఫస్ట్ మేము బీజింగ్కి వెళ్ళాము. ఫుల్ స్నో. ఇంకా ఆ స్నోని చూసి నేను మెస్మరైజ్ అయిపోయాను. వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఎక్స్ప్లోర్ చేయడం. అదే చైనా ఇంత బాగుంటుందా, మనకు తెలియదు, అంత బ్యాడ్గానే ప్రొజెక్ట్ అయింది. అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ ఎకానమీ తెలుసు కదా, బంగ్లాదేశ్ ఎకానమీ కంటే చైనా చాలా చిన్న ఎకానమీ ఏమో, చిన్న దేశం ఏమో, అండర్ డెవలప్డ్ కంట్రీ అని చెప్పేసి టిల్ టుడే అనుకుంటారు. వెళ్ళేటప్పుడు కూడా ఎందుకు మీరు చైనాకి వెళ్తున్నారని చాలా మజాక్ అయింది. చాలా అంటే కామెడీ చేస్తూ ఉంటారు. అంటే చైనా అంటేనే మనం చైనా బజార్ అనుకుంటాం, నిజం చెప్పాలంటే మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది కదా, సో అట్లా అనుకుంటాం కదా. సో అందరికి అంటే చాలా మంది చూసిన తర్వాత తెలుస్తుంది దాని గురించి, చూడక ముందుకు ఏం తెలియదు. అంటే ఫస్ట్ మనం మాట్లాడుకుంటాం ఇట్లా అంట అట్లా అంట, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఎవరైతే ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాతనే అదే భయ్యా ఇప్పుడు ఎట్లుంటా అంటే పెళ్లి చేసుకున్నా అంటే అబ్బా అని ఉంటుంది, పెళ్లి చేసుకున్న కష్టాలు తెలుస్తాయి చూడ, అట్లా కష్టాలు ఉన్నాయా ఇప్పుడు? అది వేరే టాపిక్ తర్వాత. ఓకే డన్. ఇప్పుడు సోఫాస్ గురించి మాట్లాడదాం. ఓకే. సో దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ అయితే నువ్వే చెప్పు. అంటే ప్రైస్లో మాట్లాడాలని చెప్పేసి అంటే 2 types ఆఫ్ ప్రైజెస్ చెప్పాలి. ఇండియాలో ప్రైస్ అడుగుతున్నావా, చైనాలో ప్రైస్ అడుగుతున్నావా? అయితే చైనా నుంచి తెచ్చారు కాబట్టి చైనా ప్రైస్ చెప్పండి. అంటే డిఫరెన్స్ ఉంటుందా? అంటే అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? అక్కడికి ఇక్కడికి నేను ఇండివిజువల్గా సోఫా వీటన్ని ప్రైస్ చెప్పను. విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ డైనింగ్ టేబుల్ గురించి మాట్లాడదాం. లేదు నాకు సోఫా గురించి కావాలి, ఎందుకంటే ఇది బాగుంది. సో ఈ సోఫా ఏంటి అని చెప్పేసి అంటే, ఫస్ట్ థింగ్ ఈ సోఫా ప్యాటర్న్ ఎందుకు సెలెక్ట్ చేసాము ఈ సోఫా అంటే, మా హాల్ వచ్చేసి ఎదురుంగా ఉంది. సో ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి చూసినా కూడా ఒక డిజైనర్ లాగా కనిపిస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్
వీ హావ్ సెలెక్టెడ్ దిస్ సోఫా. సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఇది ట్రెండింగ్ లో ఉంది అండ్ అండ్ డ్యూరబిలిటీ ఉంది, స్ట్రాంగ్ గా కూడా ఉంది అని చెప్పేసి. అంటే ఇంకా పడుకోవాలన్నా కూడా దీని మీదే పడుకోవచ్చు. స్పెషల్ గా మనకి పెద్ద అవసరం లేదు హాల్లో, ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఎప్పుడైనా లీన్ అవ్వాలంటే సోఫా కమ్ బెడ్ యూజ్ చేస్తున్నారు కదా. సో నాకు అలా వెళ్ళకుండా ఇలానే వెళ్ళాలి అని కుషన్ తో తీసుకున్నాను అనమాట. సో ఇందులో డిఫరెంట్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకున్నది నువ్వు ఎక్కడైనా షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకో, అరౌండ్ 2 to 2.5 lakhs ఉంటుంది. ఇది 2 to 2. సో మన దగ్గర అంటే అది కూడా టైప్స్ ఆఫ్ ఈ లెదర్ ఏంటంటే వాళ్ళ లెదర్ కూడా మనకు చూపిస్తారు అనమాట, ఇట్లా పించెస్ చూపిస్తారు. కొన్ని లెదర్స్ ఇట్లా పించేసిన తర్వాత మనకి మడత అనేది పడుతుంది కదా, దీనికి మనకి మడత అనేది పడదు. యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ ద లెదర్. మీరు చాలా చూసుంటారు కాబట్టి అది. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది సోఫాది? ఇండియాలోనా చైనాలోనా? సో ఫస్ట్ చైనా చెప్పండి. చైనా ఫస్ట్ ఇండియా లేదు చైనా. చైనాలో అయితే ఇది 1,70,000 అయింది. ఓకే, వితౌట్ ట్యాక్స్. ఓకే, తర్వాత మనకి సపరేట్ 30,000 ట్యాక్స్. ఓకే. అంటే ట్యాక్స్ ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు మన దగ్గర అయితే ట్యాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడి నుంచి ఇక్కడికి కంటైనర్ వేయాలి కదా, CBM లో మెజర్ చేస్తారు అనమాట. అంటే ఎంత వాల్యూమ్ ఉంది ఆ వాల్యూమ్ బట్టి ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 CBM కి ఓకే మనకి 15,000 to 17,000 రూపీస్ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే. నేను ఓవరాల్ షిప్పింగ్ కాస్ట్ చెప్తాను, అది మాత్రం నాకు బాగా గుర్తుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చాక నేను కట్టా కాబట్టి. అక్కడ పేమెంట్స్ అన్ని తను హ్యాండిల్ చేసింది కాబట్టి షీ నోస్. నాకు అసలు గుర్తులేదు, నాకు తెలీదు, నేను పట్టించుకోలేదు. ఓకే. సో షిప్పింగ్ అయితే చైనా నుంచి చెన్నై పోర్ట్కి వచ్చాను అనమాట. చైనా టు చెన్నై పోర్ట్ వచ్చినప్పుడు నేను 1,65,000 షిప్పింగ్ కి పే చేశాను. ఓకే. ఇందులో కూడా ఒక చిన్న కిటుకు ఉంది. నాకు ఎవరైతే షిప్పింగ్ చేయించారో హీస్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్. ఓకే. సో ఆయన చేయించారు కాబట్టి మామూలుగా శివ ఈజ్ ఎ ర్యాండమ్ గై, ఆయన చేపిస్తుంటే 15 నుంచి 17,000 CBM కి పడుతుంది. ఓకే. ఈయన నాకు చేయించాడు కాబట్టి 12,500 to 14,000 మధ్యలో. ఓకే, కొంచెం తగ్గింది. known person very close. సో అంటే టోటల్ గా ఈ టాక్సెస్ అక్కడ నుంచి ఇక్కడికి తేయడం మొత్తం ఎంత పడ్డది దీనికి? 1,65,000 చైనా టు చెన్నై. ఓకే. చెన్నై నుంచి హైదరాబాద్ కి రావడానికి మనకి 20,000 అయింది. ఓకే, మళ్ళీ ట్యాక్స్. ఓకే, అంటే 2 lakhs చేంజ్ అయింది అనుకుంటా. సో ఇండియాలో ఎంత ఉంటుంది దీని కాస్ట్? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 lakhs అండ్ డీలర్ బట్టి కూడా ఉంటుంది. తను ఎలా ఇప్పుడు స్పెషల్ సోఫాస్ అనుకోండి, వాళ్ళు ఇంకొంచెం స్టైల్ ని బట్టి కూడా ప్రైజెస్ ని ఇంక్రీజ్ చేస్తారు. అంటే ఇది కస్టమైజ్ కూడా చేస్తారు. నా హాల్ ఇంత ఉంది, ఇది వేరే హాల్ కి అని చెప్పేసి దాన్ని బట్టి కూడా వాళ్ళు కస్టమైజ్ చేస్తారు అనమాట. నేను ఇది ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మేము ఫోషన్ ఇవి చూడడానికి వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఏంటి అని చెప్పేసి అంటే మాది తాడేపల్లిగూడెంలో షోరూమ్ ఉంది, మాది నాగోల్లో షోరూమ్ ఉంది, మాది బంజారా హిల్స్ లో షోరూమ్ ఉంది అని చెప్పేసి అందరు షోరూమ్ వాళ్ళే వచ్చి అక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకుని వాళ్ళు వెళ్ళారు అనమాట. ఓకే, అంటే ఎవరికైతే ఇక్కడ బిజినెస్ ఉన్నాయో వాళ్ళు అక్కడ వచ్చి అక్కడ కొని ఇక్కడ వాళ్ళు అమ్ముతున్నారు. అది వన్ టైప్ ఆఫ్ కేటగిరీ. సెకండ్ టైప్ ఆఫ్ కేటగిరీ ఎవరు అని చెప్పేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేమే చైనాలో లేము, నాకు కొనాలని ఉంది, మంచి డిజైనర్ వేరు కొనాలని ఉంది అన్నప్పుడు ఒక ఆర్కిటెక్ట్ ని పట్టుకుని ముగ్గురం కలిసి అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే దట్ గై విల్ హెల్ప్ యూ టు బ్రింగ్ ద గూడ్స్ హియర్. ఓకే, డోర్ టు డోర్ షిప్ చేస్తారు. సో అంటే ఇప్పుడు మీరు ప్రైస్ చెప్పారు కదా, ఈ 2 సోఫాస్ కా లేకుంటే అది వేరు ఇది వేరు? 2. ఓకే. ఓకే, అంటే ఈ కలర్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఈ ప్లాన్ చేశారు కాబట్టి నేను చెప్తాను. ఓకే, సెలెక్ట్ చేసిందని నేను చెప్తాను అనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిజం చెప్తున్నా, అసలు మీరు అంటే వైట్ వేసుకున్నారు, కింద మీరు బ్రౌన్ వేసుకుని ఉంటే బాగుంటుండే. మొత్తం ఇల్లు మొత్తం మ్యాచ్ అయిపోతుండే. సో ఈ టీపా చూడండి ఒకసారి. దిస్ టీపా ఇస్ లైక్ వైట్. నేను అది ఇది సపరేట్ అనుకున్నా. లేదు, రెండు ఒకటే. ఇది కూడా చైనా నుంచి వచ్చింది. ఓకే, వైట్ అండ్ బ్రౌన్. దిస్ ఇస్ మై ఫేవరెట్. ఇక్కడ చూస్తే మనకి వైట్ అండ్ బ్రౌన్. అవును. అక్కడ చూస్తే మనకి వైట్ అండ్ బ్రౌన్. మీరు ఇంట్లో ఎక్కడ చూసినా కూడా క్రీమ్ వైట్, ఆ వాల్ చూసినా. మీకు ఇవి మాత్రం బ్రౌన్ దొరకలేదా? ఓకే, కూడా దొరికింది బట్ అంత ఓకే చూడడానికి. ఓకే, మనకి ఎలిగెంట్ గా కనిపించలేదు అనమాట, కొంచెం తేడాగా ఉంది, అందుకని ఆ కలర్ వద్దు అనుకున్నాము. సో ఈ థీమ్ ఆఫ్ కలర్ లో వెళ్ళాం అనమాట. మీరు హాల్ లో చూస్తే మీకు ఓన్లీ 2 కలర్స్ కనిపిస్తాయి అంతే. ఓకే, ఏది చూసినా కూడా. మీకు ఇది ఎందుకు నచ్చింది? అంటే ఫ్యాన్సీ ఉదర్ పూచంట స్టైలిష్ గా, అంటే స్టైల్ గా తిని బాగుంది అని చెప్పి తీసుకున్నాను. ఓకే, బండగా కాకుండా ఓకే నాజుక్ ఉంది. సో ఎంత ఇది? ఇది వచ్చేసి
15,000 పడింది చైనాలో. ఓకే. సో ఇక్కడ నాకు తెలిసి ట్యాక్స్ వచ్చేసి దీని ప్రకారం ఒక 10+ ఏమైనా పడి ఉంటుంది. ఓకే. 10,000. సో అంటే ఒక 40 అనుకోండి ఇంకా మొత్తం టోటల్గా. సో ఇక్కడ నాకు తెలిసి ఇది 60-70 ఉంటుంది అనుకుంటా. బికాజ్ ఇది ప్యూర్ మార్బుల్ అన్నమాట. ఓకే. కాదు ఇప్పుడు భయ్యా నీకు కింద కామెంట్ వస్తుంది, ఇది మా కాడ మా గల్లీలో షాప్ ఉంది ఇప్పిస్తా అని చెప్పేసి. క్వాలిటీ కదా, క్వాలిటీ ఇంపార్టెంట్ కదా. ఓకే. ఓకే, సో మనం సోఫా పైన దుంకినట్టు ఇక్కడ ఏమైనా దుంకుతారా, జంప్ చేస్తారా? దాదాపు మనం 100 దగ్గరలో ఉంటాం అనుకో. ఓకే. 100 కిలోలు అయితే మోస్తుంది కదా అది. అండ్ బ్రౌన్ అంటున్నావు కాబట్టి ఇది కూడా దా నూరా రావాలా నేను? స్పెషల్ సీట్. లేదు మీరు ఇద్దరు కూర్చుంటే బాగుంటుంది. నూరా బాగా కనిపిస్తుంది. ఓకే. ఇరిగిపోద్ది చైనాది కదా. ఓకే. సో కానీ ఇవి ఏంటివి అసలు గుర్రాలా ఏంటివి ఇవి? అంటే జస్ట్ కిడ్స్ ఉన్నారు కదా, ఓకే. వాళ్ళు మంచిగా enjoy సో ఇప్పుడు మేము చిన్నపిల్లలం అయిపోయినాం. సో వీటి గురించి ఇవి హార్సేనా లేకుంటే ఇంకా యా హార్స్ అంతేనా? అంతే. తోకలేదనుకుంటా. కట్ చేశాను ఎక్కువ అన్నాను. సో అంటే ఇది ఎందుకు తీసుకున్నారు? దానికంటే ముందు నువ్వు చూడు, కూర్చున్నావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. అంటే అమ్మో ఇరిగిపోతుందేమో అన్నట్టుంది. లేదు గట్టిగానే ఉంది. గట్టిగా ఉంది. యా ఇది యాక్చువల్లీ పిల్లలది. మనం అయితే పిల్లలం కాదు, మనం బర్రెల్లాగా ఉన్నాం. వీడియోకి మాత్రం మనం పిల్లలం ఎప్పుడు. సో అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు షో లైక్ క్వాలిటీ బాగుంటుంది. మన ఇంటికి తెప్పించుకున్నాం కదా, సో అట్లా అని చెప్పేసి. దీనికి ఇంకోటి ఏంటంటే ఇక్కడ జిప్ వచ్చింది. ఆ జిప్ మొత్తం తీసేసి ఈ పైన అయితే ఏదైతే లేయర్ ఉందో అది వాష్ చేసేసి ఓకే మళ్ళీ మనం చేసుకోవచ్చు. మళ్ళీ. ఓకే. సో వీటి ప్రైస్ ఎంత? ఇవి వచ్చేసి చైనాలో 6,000. ఓకే. చైనాలో 6,000. ట్రిపుల్ టైం వేసేసుకుంటే కానీ ఆ చైనాలో ఒక సేల్స్ గర్ల్ ఉండింది. తనని మనం కొంచెం మంచిగా ఎంటర్టైన్ చేసి మనం ఇంప్రెస్ చేసాం అనమాట. అందుకే ఈ రెండు వచ్చేసి మాకు కాంప్లిమెంటరీ వచ్చింది. ఎట్లా ఇంప్రెస్ చేసిరు? తను కాల్ మాట్లాడడానికి పక్కకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు కూడా పక్కకి వెళ్తే ఐ కెన్ టెల్ యూ. అలా ఏం కాదు కానీ ఓకే. they love kids. ఓకే. మా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, చాలా ఇష్టం అన్నమాట పిల్లలంటే. వాళ్ళని చూసి ఇంకా కిడ్స్ కి ఏదైనా గిఫ్ట్ ఇస్తాము, చూస్ చేసుకోండి మీకు ఎలాంటి. ఏంది గిఫ్ట్ వచ్చిందా? కాంప్లిమెంటరీ ఇది. ఈ రెండు కాంప్లిమెంటరీ. లే సంథింగ్ ఏదో ఉంది. ఇప్పుడు అర్థమైంది భయ. మాక్సిమం వాళ్ళ దగ్గరికి కొన్నాము. ఓకే. సో మాకు వచ్చేసి కుషన్స్, ఈ హార్స్ అండ్ మ్యాట్ లైక్ పిల్లోస్ ఇవన్నీ ఫ్రీ ఇచ్చారు. ఓకే. సో ఇది డైనింగ్ టేబుల్. యా డైనింగ్ టేబుల్ ఎంత? డైనింగ్ టేబుల్ లెంత్ వచ్చేసి ఇది ఒక 2 మీటర్లు, ఇటు ఒక ఈజీగా తప్పించుకుంటుండే ప్రైస్ చెప్పమంటే. నాకు ప్రైజ్లు మనకు తెలియదు అంత ఇక్కడ భయ్యా. అంటే ఇది చెప్పొద్దు అనుకుంటున్నాను. ఎందుకు? అంటే మంచి బడ్జెట్ లో వచ్చింది, బట్ ఇది ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఎంత ఉంటది ఇక్కడ మన ఇండియా చెప్పండి? ఇండియాలోనో నేను వెళ్ళి ఎంక్వైరీ చేయలేదు. నేను చెప్పాను కదా, ఒక కాకినాడ స్టోర్ అతను, ఒక తాడేపల్లిగూడెం స్టోర్ అతను, అండ్ ఇక్కడ నాగోల్ స్టోర్ అతను, ముగ్గురు ఉన్నారు. వాళ్ళు చెప్పారు ఇది వచ్చేసి నీకు క్లోజ్ టు 2 లక్షలు ఉంటుంది అని చెప్పేసి. ఓకే. ఓకే ఒక్కసారి లైట్ బంద్ చేయి, నీకు ఈ మార్బుల్ గురించి కూడా చూపిస్తా. వన్ సైడ్ లైట్ బంద్ చేయి. సరే లాస్ట్ది. యా సో కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, ఇది ఒరిజినలా కాదా అని చెప్పేసి. నాకు కూడా డౌట్ వచ్చింది. సో వాళ్ళు ఏమన్నారంటే ఇఫ్ ఇట్స్ ఒరిజినల్ మార్బులా కాదా చెక్ చేసుకోవడానికి ఏం చేస్తాం అంటే దీని కింద లైట్ పెట్టు అన్నారు. ఇఫ్ ఇట్స్ ట్రాన్స్పరెంట్ ఇట్ ఈస్ ఒరిజినల్. ఇది ఒకసారి పెట్టండి. ట్రాన్స్పరెంట్ కాకపోతే నువ్వు చెప్పు ఏమనుకుంటున్నావు, ఒరిజినల్ కాదా? ఏమో మీరు పెట్టినాక చెప్తాను. సో చూడండి ఇప్పుడు బాగా డిమాండింగ్ లో ఉంది. సో ఇట్లా మనకి ఇది లైట్ వచ్చింది అంటే యూ కెన్ ఆల్సో చెక్ గైస్, ఇట్లా లైట్ వచ్చింది అని చెప్పేసి అంటే. కానీ ఎప్పుడు ఇట్లా టెస్ట్ చేయలేదు నిజం చెప్పాలంటే. ఒరిజినల్ అని చెప్పేసి అంటారు. రెండోది ఈ ప్యాటర్న్ సిమెట్రికల్ గా ఉండకూడదు, అంటే చెక్కినట్టు లైన్ పెట్టి చేసినట్టు సిమెట్రికల్ గా ఉండకూడదు. అట్లా కాకుండా నార్మల్ గా ఉండాలి. సిమెట్రికల్ ఒకటి అరే ఏముంది అని చెప్పేసి అంటే అది చేసింది. ఓకే. ఇప్పుడు ఈ టైల్ చేసింది ఇది. ఓకే మనకు వచ్చే మార్బుల్ చూసారా, డిజైన్ ఎప్పుడు సిమెట్రికల్ గా రాదు, అడ్డం తెడ్డం వస్తుంది. అవును. అట్లా వస్తే మనకి చాలా షేడ్స్ ఉండాలి, బట్ నాకు ఇదే నచ్చింది. ఓకే. ఎంత మినిమల్ టెక్స్చర్ ఉంటే అంత మినిమల్. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే షైనింగ్ ఉంటుంది. ఓకే. షైనింగ్ వస్తుంది. అవును. ఓకే. అంటే మొత్తానికి అంటే ఇక్కడ తీసుకుంటే 2 lakhs అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నాకు తెలిసి అక్కడ ఒక 70-1 lakh వరకు వచ్చిందా? వచ్చేసింది. మనోడికి లెక్కలు వచ్చాయి. నీకు రావనుకున్న భయ్య నీకు లెక్కలు వచ్చాయి భయ్య. నాకు తెలిసి 70 వచ్చిందా?
నేను చెప్పను. అయితే 70 అనుకుంటా నాకు తెలిసి. చెప్పండి బ్రదర్. సో ఇది చైనా ఇది చైనా ఫోనేనా? ఓన్లీ దిస్ నైస్ క్వశ్చన్. ఓన్లీ దిస్ ఓకే. మంచి బడ్జెట్ లో వచ్చింది. మళ్ళీ చైర్స్ వచ్చేసి నేను సెపరేట్ గా కస్టమైజ్ చేయించుకున్నాను. నేను సెపరేట్ కాస్ట్. డైనింగ్ టేబుల్ అంటే మొత్తం అన్ని కలిసి వస్తాయి కదా. లేదు, మనకి వాడు మంచి బడ్జెట్ లో ఇస్తున్నాడు కాబట్టి ఇది చైర్ కాస్ట్ మాత్రమే నేను చెప్తా. ఇచ్చాడు. ఓకే. చైర్ కాస్ట్ వచ్చేసి 380 RMB. 380 RMB అంటే 3000 చిల్లర ఒక చైర్. 380 RMB into 13. 13 13. 3000 చిల్లరనే అనుకుంటున్నా. అంతేనా? కరెక్ట్నా? లెక్కలు వచ్చి నాకు 3800 into 10 వేసుకుంటేనే 380 into 10 వేసుకుంటేనే 3800 అయింది. పైన 3 మర్చిపోయావా? ఇందాక తప్పు చెప్పా, లెక్కలు వస్తాయి, లెక్కలు రా. లేదు నాకు వచ్చు. అయితే ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగితే అది అయిపోయింది. ఇది కూడా చైనా మొబైలేనా? ఇది నేను ఇది ఎవరిదో కూడా తెలీదు. ఇది లేదు, ఇది మా డాడీది, కవర్ తీస్తారు. ఓకే. సో ఇది ఏంటి అని చెప్పేసి అంటే చైనా ఫోనే. చైనా ఫోనేనా? చైనా ఫోనే. ఓకే. ఇది నాకు ఫ్రీగా వచ్చింది అనమాట. ఓకే. ఎందుకు వచ్చింది అని చెప్పేసి అంటే మనము ఇది that one. ఇది టిక్టాక్ కూడా ఉంది. టిక్టాక్ ఉంది, ఇందులో టిక్టాక్ ఉంది, ఓపో చైనీస్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. అవునవును. సో ఇది నాకు ఎట్లా ఫ్రీ వచ్చింది అంటే ఓకే. క్యారెక్టర్స్ అన్ని చైనీస్ కనిపిస్తున్నాయి, వీడియోలు కూడా చైనీస్. అయ్యో ఇక్కడ టిక్టాక్ నడిచేస్తుంది ఇక్కడ. సో మనం ఇంట్లో వైఫై పెట్టించుకుంటాం కదా, వైఫై పెట్టించుకున్నప్పుడు వాళ్ళు ఒక మొబైల్ మనకి ఫ్రీ ఇస్తారు అనమాట. అట్లా కూడా ఇస్తారా? సో నాకు ఇప్పుడు ఒకటి నాకు గుర్తుకొచ్చింది ఈ మొబైల్ని మనం చూడంగానే. సో చైనా లెటర్స్ ఉన్నాయి కదా ఇక్కడ. మన వీడియో కూడా చైనాలో సంథింగ్ దీంట్లో వచ్చింది కదా, మీరు నాకు షేర్ చేసారు. అవునవునవును. వాళ్ళు ఏం చేస్తారంటే మన వీడియోని డౌన్లోడ్ చేసుకుని దానికి చైనీస్ సబ్టైటిల్స్ వేసి వదిలేస్తారు అనమాట. అక్కడ కూడా మన వీడియోకి మంచి వ్యూస్ వచ్చింది. చాలా బాగా వచ్చింది. చాలా బాగా వ్యూస్ వచ్చింది. అంటే దూరం ఉన్న ఇండియన్స్ కూడా వాళ్ళు షేర్ చేసేసి ఇలా స్ప్రెడ్ అవుతుంది చూసుకున్నారా, జస్ట్ చెక్ ఇట్ అని చెప్పి షేర్ చేస్తున్నారు. అలా అన్నోన్ పీపుల్ కి కూడా తెలుస్తుంది ఓకే మన వీడియోస్ ఇలా. అంటే చైనా వాళ్ళు ఏమని అందులో ఏమని చెప్పడం జరిగింది అంటే మనం మాట్లాడుకున్నాం. ట్రాన్స్లేషన్ ఏ యూజ్ చేసేసి ట్రాన్స్లేట్ చేసేసి ఆ ట్రాన్స్లేషన్ కి సబ్ టైటిల్స్ వేసేస్తున్నారు. ఒక వీడియోకి అయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా వేస్తారు. అంటే కాంటెక్స్ట్ తెలిసిపోతే ఏముంది, అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే రీసెంట్ టైమ్స్ లో మన ఇండియా వీడియోస్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. ఎస్పెషలీ షారుఖ్ ఖాన్, కాజల్ వీళ్ళంటే చాలా ఇష్టం అన్నమాట వాళ్ళకి. ఓకే ఓకే. ఈ సాంగ్ ఉంది కదా, ఆంకే కూలి హోయా హో, లాస్ట్ 6 months బాగా పాడుతారు వాళ్ళని. కనిపిగానే ఆ పాట పాడి బట్ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆ సాంగ్. ఓకే. సో మన వీడియోలు చైనా వరకు వెళ్ళినాయి. చైనాలో కూడా వాళ్ళు పబ్లిష్ చేసిరు సంథింగ్. ఏ యాప్ అది? యాప్ అది లేకుంటే టిక్టాక్ అప్లికేషన్ డోయింగ్ అంటారు. ఏమంటారు ప్రీతం? ఒకసారి ఆ ప్రీతంని చూపియండి. మన యాక్టివేట్ అయ్యాడు ఇప్పుడు. ఏంటి అది అప్లికేషన్? ఇది యూక్యూబ్ ఉంటుంది. యూట్యూబ్ లాగా అక్కడ యూట్యూబ్. ఓకే. సో అక్కడ మన వీడియో వాళ్ళు పెట్టడం జరిగింది. దాని తర్వాత బ్రదర్ నాకు షేర్ చేసిండు. బట్ నేను హ్యాపీగా ఫీల్ అయినా, అంటే చైనా వాళ్ళు మనది అది చేసారు కాబట్టి. శివ నన్ను ఇక్కడ పాపులర్ చేస్తే నేను శివాని చైనాలో పాపులర్ చేస్తాను. అక్కడితో వదలను నేను. సో లాస్ట్ లో మీకు ఒకటి చెప్తే అది చేస్తాడు చేయడం చూద్దాం. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఇది ఎందుకు ఖాళీగా ఉంది? సార్ ఫర్నిచర్కి వెళ్ళే ముందు ఈ లైట్స్ గురించి కూడా చెప్తాను నేను. ఓకే. అంటే మన ఫ్లోర్లో ఈ లైట్స్ ఎవ్రీథింగ్ కూడా మనము చైనా నుంచి తెప్పించాము. ఓకే. సో ఇవి వచ్చేసి మనకి ఈ లాంగ్ కనిపిస్తున్నాయి కదా, ఒక్క లైట్ ఆఫ్ చేయి పవన్. సో అట్స్ లాస్ట్. ఇవి మ్యాగ్నెటిక్ లైట్స్ అన్నమాట. సో ఇది మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్. ఓకే. సో ఆ బల్బ్ ఉందా ఇట్లా రౌండ్ అది తీసుకుని వచ్చి ఇట్లా పెట్టేసేయాలి అంతే. ఇది మూవబుల్, ఎక్కడికైనా మూవ్ అవుతుంది. ఆన్ చేయాలి. ట్రాక్ సెట్ చేయాలి. ఓకే. ఆ ట్రాక్ సెట్ చేయడానికే మాకు 1 రోజులు పట్టింది. ఎవరైతే చైనాకి ఈ ఫిట్టింగ్స్ పడతారో అతన్ని మేము పిలిపించాము. ఆయన వచ్చి మా లోకల్ ఎలక్ట్రీషియన్కి ఆయన సజెషన్ ఇస్తే ఇది అయింది అనమాట. కాదు ఇప్పుడు ఇది వైర్లెస్? లేదు, వైర్లెస్. ట్రాక్ కి కనెక్షన్ ఉంటుంది. ట్రాక్ కి కనెక్షన్ వస్తుంది. సో హోల్ ట్రాక్ మ్యాగ్నెటిక్ ఉంటుంది. ఈ బల్బ్ అయితే ఏది ఉందో మనం ఇట్లా జస్ట్ ఇట్లా కిందకి తీసేయచ్చు. ఆర్ మూవబుల్. ఒకసారి తీయగలరా మీరు? ఇప్పుడా మరి చాలా మనకి రీచ్ అయ్యే హైట్ లో లేదు కదా, రీచ్ అయ్యే హైట్ లో లేదు కదా మనకి. ఇంకా ఇంటికి ఎర్త్ ఇవ్వలేదు. సో లెట్స్ నాట్ డు దిస్. అవునా? ఇక అందట్లేదు భయ్య, సీలింగ్ హైట్ అందుతుంది భయ్యా. మనం రిస్క్ తీసుకోము. సో మనం మార్చుకోవచ్చు. అంటే ఇయర్కి ఒకసారి మార్చుకోవచ్చు. దీనికి ఎక్స్టెన్షన్స్ దొరుకుతాయి, ప్రొజెక్షన్ లైట్స్ దొరుకుతాయి, అవన్నీ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. దీనికే స్పాట్ లైట్ దొరుకుతుంది అండ్ డీజే లైట్స్ దొరుకుతాయి. ఓకే. ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. సో అంటే ఇన్సర్ట్ చేయడానికి ఇది మిడిల్ లో వదిలేసిరు మీరు? అవునవును. మనకి ఫ్యూచర్ లో కావాలంటే ఇక్కడ
పెట్టేసేయచ్చు. అండ్ మేము చాండ్లర్ కూడా అక్కడి నుంచే తెప్పిద్దామని ఆ స్పేస్ అలా వదిలేసాము. ఓకే. సో ఇవి చైనా నుంచే కదా? సో దీని కాస్ట్ ఎంత ఉంటుంది అక్కడ? కాస్ట్ ఉదర్ పూచ్ భయ్యా. మొత్తం లైట్స్ కి మేము ఈ ఫ్లోర్ కి లైట్స్ కి మొత్తం ఒక 120 స్పెండ్ చేసాము. 1,20,000 చైనాలో వితౌట్ ట్యాక్స్. ఓకే. అది ఇంకా శ్యామ్ గారు షేర్ చేయలేదు. చూడండి షిప్పింగ్ ట్యాక్సెస్ ఇంకా ఇంక్లూడ్ అవ్వలేదు, అది తను చూసుకున్నారు. మరి లాస్ట్ లో ఓ 4 లైట్లు తక్కువ పడితే 10 లైట్స్ తక్కువ పడితే మేము మా సూట్ కేసులు వేసుకుని వచ్చి ఈ బుడ్డ లైట్స్. ఫోకస్ లైట్స్ అన్నమాట. ఏం లైట్స్ అవి? ఫోకస్ లైట్స్. ఫోకస్ లైట్స్. మీరు ఏదో అన్నారు, బుడ్డ లైట్స్. ఓకే. యాక్చువల్లీ నార్మల్ గా బల్బ్స్ మంచి బ్రైట్ తీసుకుంటా అంటే మా లైట్ డిజైనర్ వద్దనండి. యూ జస్ట్ గో విత్ దిస్. మీరు పెట్టుకున్నప్పుడు చాలా మీకు ఎలిగెంట్ లుక్ వస్తుంది. రెంటల్ పోర్షన్ కి ఇక్కడ మంచి టాప్ విప్రోది పెట్టాము. ఆ లైట్ కి ఈ లైట్ కి తేడా చూస్తే స్పెషల్లీ అంటే విప్రోది బాగుందా? అది చాలా బ్రైట్ ఉంది. కానీ ఇదేంటంటే కంప్లీట్ ప్రీమియం ఎలిగెంట్ లుక్ వచ్చింది మనకి. ఇది అది వచ్చేసి మనకి నార్మల్ ఆర్డినరీ లుక్ ఉంది అనమాట. ఏది ఆర్డినరీ లుక్ ఉంది? పైన రెంటల్ పోర్షన్. అంతే. సో ఎవరైతే రెంట్కి వస్తున్నారో వాళ్ళందరూ చూడండి, జాగ్రత్త, ఆర్డినరీ ఉందంట. ఈ చైనా పెట్టి పైన మీరు వచ్చిన తర్వాత తెలీదు, వాష్రూమ్ లో తెలుస్తుంది డిఫరెన్స్. ఓకే. సో మనం ఒక బెడ్రూమ్ చూసుకుందామా? ఇది మా అత్త కూతురు మాకు గిఫ్ట్ ఇచ్చింది గృహప్రవేశానికి. ఓకే. సో ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే. అక్కడ నుంచి తెద్దాం అనుకున్నాము. లక్కీలీ మనకి గిఫ్ట్ వచ్చేసింది అనమాట. హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో ఇక్కడ ఎందుకు స్పేస్ ఖాళీగా ఉంది? ఇది ఒకసారి ఇక్కడ చెప్తా. ఒకసారి ఇక్కడ ఇట్లా ఫోటోకి పోజ్ ఇస్తాం. ఒక విషయం చెప్పాలా, సేమ్ మా ఇంట్లో నా బెడ్రూమ్ ఇట్లా కాదు, ఫోటోకి ఇట్లా పోజ్ ఇస్తాం కదా, ఇట్లా ఉండే. సో ఇది వచ్చేసి మనకి హిడెన్ డోర్ తోటి ఇప్పుడు అంతా లేటెస్ట్ ఇక్కడ ట్రెండింగ్ అదే. సేమ్ ఇది ఆ రోజు నేను చూసిన తర్వాత అదే అనుకున్నా. నా రూమ్ లో ఇదే కదరా. మొన్న గృహప్రవేశం వచ్చిన వాళ్ళు, అరే ఇంత పని చేసావు, కామన్ వాష్రూమ్ ఒకటి బెడ్రూమ్ బాగుంటుండే కదా అని చెప్పేసి అన్నారు. ఇది మనకి కామన్ వాష్రూమ్ అనమాట. సో అది హిడెన్ డోర్ బాగుంది. ఇప్పుడు అంతా లేటెస్ట్, ఇప్పుడు అదే నడుస్తుందని చెప్పేసి ఇది. సో దీనికి ఏమైందంటే మా ఇంటీరియర్ ఆయనను అడిగితే ఆయన మాకు పంపించారు అనమాట కొన్ని పిక్స్. ఎంత అని చెప్పేసి అంటే 30, 40, 50, 60, 70 ఆ రేంజ్లో చూపించాడు. అయితే మేము ఒక వీకెండ్ అక్కడికి వెళ్ళి చూసామన్నమాట. చైనాకి వెళ్ళి చూస్తే సేమ్ అలాంటి ప్యాటర్న్స్, ఇంకా కొంచెం మంచి ప్యాటర్న్స్ వచ్చేసి మనకు అక్కడ ఇంకా తక్కువ పడుతుంది. 30,000 ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ చెప్పారు మనకి. అంటే ఈ లుక్కి మినిమం ఉండేటట్టు 30,000 అన్నారు. డిజైనర్ పీస్ కూడా దొరకట్లేదు. మేము అదే సేమ్ 30,000 మేము చైనాలో పెడితే ఇంక్లూడింగ్ షిప్పింగ్ కాస్ట్ మాకు ఇక్కడ చక్కా పీస్ వస్తుంది. ఓకే. మంచి ఇంటీరియర్స్ కి మ్యాచ్ అయ్యేటట్టు దొరికేస్తుంది. వి హావ్ టు స్పెండ్ సమ్ టైం. వెళ్ళి ఒక వీకెండ్ వెళ్ళి స్పెషల్లీ గోల్డ్ సింక్ కావాలి అని. ఓకే. కాదు, సింక్ తీసుకొని గోల్డ్ కలర్ వేసుకుంటే అయిపోతుంది. గోల్డ్ సింక్ అయిపోతుంది. ఎనామిలే కావాలి. లేకుంటే నిజంగా గోల్డ్ తోటి చేపిస్తారా సింక్? అయిందా? అంత లేదు భయ, మనకి మైనింగ్స్ లేవు. అదే నాకు ఆ పేరు గుర్తుకు రాలే. జనార్దన్ రెడ్డి. సో బెడ్రూమ్. ఓకే. సో ఇది వచ్చేసి ఈ డోర్స్ మాత్రం ఇక్కడవే కదా? డోర్స్ అది కూడా డిజైనర్ పీస్ అంతా మనము సెలెక్ట్ చేసాం అనమాట. మనము అంటున్నా కానీ మనం చేసింది ఏం లేదు. బట్ వెరీ యూనిక్ ఏంటంటే ఇది ట్రెండింగ్ గా బ్రాస్ లోనే తీసుకున్నాం అనమాట. ఓకే. మినిమల్ గోల్డ్ రావాలి అని చెప్పి. కానీ డోర్స్ కూడా మేము ఛానల్లో చూసాము, చాలా బాగున్నాయి. అండ్ మేబీ ఇది అక్కడ నుంచి పంపించింది కూడా అయి ఉండొచ్చు. ఇది మాత్రం ఇక్కడే కొన్నాము, బట్ అక్కడి నుంచి పంపించింది కూడా అయి ఉండొచ్చు అన్నట్టు. ఓకే. ఎందుకంటే మనకి అక్కడి నుంచి చాలా వస్తున్నాయి కదా. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, మా మమ్మీ వాళ్ళ రూమ్ అనమాట. ఓకే. సో 1 రూమ్ అక్కడంతా మనం కబోర్డ్స్, ఈ కబోర్డ్స్ మొత్తం అటు నుంచేనా ఇటు ఇక్కడ? ఓకే. చేయించాము. ఈ బెడ్ కూడా మనం చైనాలోనే కొన్నాము. ఓకే. షిప్పింగ్. దీని స్పెషాలిటీ ఏంటి? దీని స్పెషాలిటీ అని చెప్పేసి అంటే ఇది ముట్టుకుంటే సెన్సార్ లైట్స్ వస్తాయి అన్నమాట. సో మనం లైట్స్ ఏంటంటే మనం ఇండియాలో మామూలుగా హెడ్ రెస్ట్ వచ్చేసి చేయించుకోవాలి, బట్ ఇక్కడ వీళ్ళే మనకి సెటప్ తో ఇస్తారు. సో మనకి అది కూడా కలిసి వచ్చింది. ఇప్పుడు అంతా రన్నింగ్ ఇక్కడ కానీ, దుబాయ్ కానీ, యుఎస్ కానీ, యూకేలో కానీ రన్నింగ్ కొంచెం ఈ టైప్ ఆఫ్ బెడ్స్. చైనా నుంచి తెప్పించేటప్పుడు మా సూపర్వైజర్ బాగా నర్వస్ అయ్యారు, హెడ్ రెస్ట్ ఎట్లా వస్తుంది, అది లేకపోతే అది ఇన్స్ట్రుమెంట్స్ రాదు అని. బట్ వి టోల్డ్ హిమ్ బట్ హెడ్ రెస్ట్ వస్తుంది అని. చూసేదాకా తనకి ఆ సాటిస్ఫాక్షన్ లేదు, బట్
చూసినాక హీ సో హ్యాపీ అన్నమాట. ఓకే. రైట్ ఈ పిల్లోస్ కూడా అక్కడవేనా? యా పిల్లోస్ అక్కడ. సో అంటే ఆ సైడ్ టేబుల్ కూడా ఆ పైన ఆ డిజైన్ చూడంగానే అర్థమైంది చైనా పీస్లని. ప్రతి బెడ్కి ఒకటి సైడ్ టేబుల్ తీసుకున్నాము. మెడిసిన్స్ అవి ఏమన్నా ఉంటే సైడ్ టేబుల్ గురించి నేను చెప్తే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. మాకు ఎవరైతే ఇంటీరియర్ చేశారో హీ డిడ్ ఫ్యాబులస్ జాబ్, చాలా బాగా చేశారు. అంటే చిన్న కొటేషన్లో సైడ్ టేబుల్స్కి ఎంత అవుతుంది అని చెప్పేసి అనుకుంటే 15,000కి సైడ్ టేబుల్ అవుతుంది, సైడ్ టేబుల్. సో ఇక్కడ అక్కడి నుంచి మేము ఇది తీసుకొచ్చాం కదా, ఇది ఆల్మోస్ట్ మనకి ఒక 4,000లో వచ్చింది. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ పడుతుంది. నేను చాయిస్ ని బట్టి వెళ్ళాను. కాదు, మొత్తానికి నాకు ఇక్కడ ఏమర్థమవుతుందంటే పెళ్ళైన తర్వాత భర్త భార్య చేతిలోనే ఉండాలి అన్నట్టు అర్థమైంది. అలా ఏం లేదు. అక్కడ నాకు ఏంటంటే వర్క్ అదంతా ఉంటుంది కదా, సో ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే మనతో కాదు. సో అందుకని. సో ఇంకోటి ఏంటంటే దీనికి ఈ పరుపు కూడా ఇంకా తీయలేదు. ఓకే. పరుపు కూడా మనం చైనా నుంచే తెప్పించాం అనమాట. ఓకే. ఇది 10-12 ఇంచెస్ సంథింగ్ ఉంది. ఓకే. అది కూడా మనం చైనా నుంచి తెప్పించాం. సో చైనా మాట వదిలేసి కొంచెం మా హోమ్ టూర్లోకి వెళ్దాం. సో చైనాలో బెడ్ ఎంత? ఇదా మ్యాట్రెస్ వచ్చేసి మనకి 35 RMB లైక్ 35,000 RMB పడింది. 1,000 3,000 100 100 RMB 3500 RMB. అంటే 3,500. ఓకే. ఇక్కడ మనకి అంటే మనం తీసుకున్న ఇంచ్లో చూసుకుంటే స్టార్టింగ్ వచ్చేసి 58,000 రూపీస్ నుంచి ఉంది. ఓకే. ఇది వచ్చేసి మనకి ఒక వాష్రూమ్. సో ఇవి మొత్తం చైనా నుంచా లే ఇవన్నీ కంప్లీట్ అంతా ఇండియా? ఓకే. మొత్తం అంతా ఎవ్రీథింగ్ పెట్టేసాను అనమాట. జాగ్వార్ ఫిట్టింగ్స్ అంతా పెట్టేసాను. సో డోర్స్ కూడా కంప్లీట్ అన్ని ఒకటే డోర్స్ అన్నట్టు పెట్టాము అన్నమాట. యాక్చువల్లీ బెడ్స్ కి తెలుసా నాకు ఒకటి మంచి అనిపించింది ఏంటంటే వాళ్ళు నాకు డ్రాస్ కావాలంటే డ్రాస్ కూడా చేసిస్తామన్నారు. బట్ ఈ లెదర్ బెడ్ కి ఎలా చేస్తారు అంటే దే కెన్ డూ ఇట్ అన్నారు. బట్ తర్వాత అనుకున్నాను వద్దులే స్టోరేజ్ బెడ్ కి ఎందుకు అంటే మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. మనకి ఏం కావాలంటే వాళ్ళు అది కస్టమైజ్ చేస్తారు. ఏదైనా చేసిస్తాం. లైట్స్ ఎక్స్ట్రా పెట్టాలా అంటే నాకు ఇంత రూమ్ ఉంది, ఈ బెడ్ కావాలి, నాకు ఇంత హైట్ ఉంది, ఇది కావాలంటే ఎవ్రీథింగ్ వాళ్ళు కస్టమ్ చేయమన్నారు, కస్టమైజ్ చేసి ఇస్తారు. ఓకే. కష్టము చెయ్యమనకు కస్టమైజ్ చేసి ఇస్తారు. కలర్ అయినా దే కెన్ డూ ఇట్ ఫర్ us. ఓకే. యా ఎనీ కలర్. అంటే ఇంటికి తగ్గట్టు మీరు కలర్ చూస్ చేసుకోవచ్చు. నేను చెప్పాం కదా క్రీమ్ వైట్ అవును. ఓకే. అదే కలర్ కాంబినేషన్. సో మీరు ముందే ప్లానింగ్ లో ఉన్నారు? అంటే నేను ఫిక్స్ అయ్యాను. నేను ఇండియాకి వచ్చేది అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ కావాలి. ట్రెడిషనల్ లుక్ అంటే వుడ్ విత్ క్రీమ్. ఏ ఫెస్టివల్స్ చేసుకున్నా గానీ ఆ కాంబో బాగా వెళ్తుంది. అండ్ మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఫేడ్ అవుట్ అవ్వకూడదు. ఎప్పుడు వచ్చినా ఎవర్ గ్రీన్ లుక్ ఉండాలి. సో నాకు ఓన్లీ ట్రెడిషన్ ఇస్ ద బెస్ట్ అనిపించింది. అందుకనే అదే చూస్ చేసుకున్నా. చలో మనం ఇప్పుడు పిల్లలం అయిపోదామా? పిల్లలం అయిపోదాం అంటే పిల్లల బెడ్రూమ్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు అంతేనా? సో పదండి ఇప్పుడు వెళ్ళిపోతాం. ఇదేనా? ఓకే. సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. ఓకే. సో ఇక్కడ ఏమైంది అంటే మేము షిప్పింగ్ చేసేటప్పటికి మేము ఆర్డర్ ఇచ్చిందే చాలా లేట్గా ఆర్డర్ ఇచ్చాము. మాకేమో గృహప్రవేశం అయిపోతుంది, మేము వచ్చేస్తున్నాం ఇంట్లోకి అనుకున్నాము. మా బెడ్ ఏదైతే ఉందో అది ప్రొడక్షన్ కాలేదు. ఓకే. చాలా షార్ట్ టైం ఇచ్చాము వాళ్ళకి. ప్రొడక్షన్ కాలేదంటే సరే ఏది ఉంటుంది పంపించేది అంటే పంపించారు. కిడ్స్ బెడ్ వచ్చింది, కానీ ఈ కిడ్స్ బెడ్ మా రూమ్లో వేసుకుని ప్రస్తుతానికి ఇక్కడ ప్రస్తుతానికి ఇంకా జస్ట్ మ్యాట్రెస్ యూస్ చేస్తున్నాం. అది కూడా బాగుంది, అందరికి బాగుంటుంది. ఇట్స్ లైక్ మంచి థిక్నెస్. ఇదంతా కూడా మనకి మ్యాట్రెస్ అంతా. ఓకే. చెప్పు బ్రో. బాగుంది. అవునా? సో అంటే ఇది నేను చూసిన తర్వాతనే అక్కడ కాస్ట్ అడిగింది, అంటే మనం కూడా తెప్పించుకోవచ్చు ఇంట్లోకి అని చెప్పేసి. బెడ్కి సోఫాకి ఏంటి అంటే మనకి CBM ఎక్కువ అవుతుంది. సో అందుకని మనకి ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైనింగ్ టేబుల్ అనుకో చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అంటే కంటైనర్లో ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది అన్న దాన్ని బట్టి మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఓకే. అయితే ఇంతకు ముందుకు అంటే నాన్నగారు మాట్లాడుతుంటే నేను విన్నా, ఇంకా అక్కడ నుంచి ఏమో ఐటమ్స్ వస్తున్నాయి మీవి అన్నట్టు. మా బెడ్ కర్టెన్స్. ఓకే. కర్టెన్స్ ఇంకా రాలేదు. కర్టెన్స్ కూడా అక్కడే మొత్తం అంతా కలర్ కాంబినేషన్. లాంగ్ లెంత్ కర్టెన్స్ కస్టమైజ్ చేపిస్తున్నాము. సో అవి కొంచెం డిలే అయింది. ఇప్పుడు కంటైనర్ లో ఉన్నాయి, ఇంకొక 20 days లో వస్తాయి. అంతే మనకి నెక్స్ట్. అంటే అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎన్ని డేస్ పడుతుంది ట్రావెల్? అక్కడి నుంచి ఇక్కడ తొందరగా వచ్చేస్తుంది. ఓకే. 15 రోజులు వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి చెప్పలేం బ్రదర్. అంటే ఇక్కడ కస్టమ్స్ క్లియరెన్స్ అన్ని ఉంటాయి కదా, చేసుకున్నా అన్ని వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. మనం అదేంటి
కబోర్డ్ అది లోలుపా ఓకే అంటే నేను చెప్పాను కదా పిల్లల రూము అమ్మ కొట్టడానికి వచ్చింది అనుకో హైడౌట్ స్పేస్ దాక్కోవడానికి కావాలి కదా. కాదు ఇది హైట్ ఉంటుందా ఇది ఇది బెడ్ బెడ్ వచ్చినప్పుడు ఇందాకలాగే ఓకే మనము మా బెడ్రూమ్ లో కాదు లోలుపులు దాక్కుంటారంటే అంత హైట్ ఎట్లా వెళ్తారు అది నా బాధ. వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ యాక్చువల్లీ వరల్డ్ మ్యాప్ రావాలి. సో అంటే ఇక్కడ ఈ అంటే ఇంతకుముందు మీరు అన్నారు పెయింటింగ్ సంథింగ్ అని, ఇది అందుకేనా? సో ఇది ఇక్కడ మాత్రం వరల్డ్ మ్యాప్ వస్తుంది. ఓకే అది కూడా సెలెక్ట్ చేసి పెట్టాను బట్ మా ఇంటీరియర్ కొంచెం వెయిట్ చేశారు, ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్. సో అట్లా ఉండింది అనమాట. ప్లీజ్. సో నెక్స్ట్ మీ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. ఈ ప్రాసెస్లో ఏంటంటే మా పేరెంట్స్ని కూడా పరిచయం చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. మా డాడీ రతన్ రాజు గారు, ఆయన రిటైర్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్లో పనిచేశారనమాట. ఓకే ఆల్మోస్ట్ మంచి క్యాడర్లో రిటైర్ అయ్యారు. మా మదర్ తను వచ్చేసి లేట్గా ప్రొఫెషన్ స్టార్ట్ చేశారు, స్కూల్లో టీచింగ్ స్టార్ట్ చేశారనమాట. కంప్యూటర్ టీచర్గా చేసి కొన్ని రోజులు తను కూడా చాలే అని చెప్పేసి తను కూడా రిటైర్ తీసుకున్నారు ప్రైవేట్ స్కూల్లో చేసి. సో వీళ్ళిద్దరు అనమాట. ఇక్కడ మేము అక్కడ ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ ఎవ్రీడే వచ్చి ఇక్కడ కూర్చుని ఏం మరుగుతుంది ఏమవుతుంది అని చెప్పేసి నేను వీడియో కాల్లో ఉంటుండే అనమాట. అది చూపి ఆ మూలు చూపి ఈ మూలు చూపి అని చెప్పేసి అంటే మా మమ్మీ చూపించేది. పొద్దున వచ్చి మా డాడీ క్యూరింగ్ కొట్టేసి వాటర్ కొట్టేసి మొత్తం చేసేవారు అనమాట. మామూలుగా అయితే మా డాడీ ఆపర్ ఫుల్ మాట్లాడుతూనే ఉంటారు. నిన్న కొంచెం పార్టీ అయింది, మనం మాట్లాడించాలి కదా ఒకసారి. ఇప్పుడు అదే నిన్న పార్టీ అయింది, చలిలో కూర్చున్నారు. ఓకే చెప్పండి హాయ్ చెప్పు. ఓకే అంటే గొంతు మొత్తం కాదు భయ్యా, చల్లో కూర్చుని మరి పైన అందుకని. సో అంటే చైనా వెళ్తా అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉండే? పంపిద్దాం అనుకున్నారా? నాకు చైనా పంపించాలని అసలు లేనే లేదు. ఓకే వాడు చేసిన సబ్జెక్ట్ వేరు, వాడు ఇప్పుడు చేసిన ఇప్పుడున్న జాబ్ వేరు. అయితే నేను మంచి మా రెవెన్యూ తరఫు నుంచి పంపిద్దామని నాకు చాలా అంటే స్టేట్ గవర్నమెంట్లో అయితే మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, బాగుంటుంది. ఏదో ఆర్డీఓనో లేకపోతే మన జాయింట్ కలెక్టరు లేకపోతే కనీసం సబ్ రిజిస్టర్ లాగా చేద్దామనేసి గ్రూప్ 2 ఎగ్జామ్ రాపించి వాళ్ళు మంచిగా నాకంటే పై అంతస్తు పైగా చేద్దాం అనుకున్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చైనాలో ఏదో లెటర్ ఇచ్చాడంట, లెటర్ ఇచ్చాక రమ్మన్నారంట, గబెక్కి వెళ్ళిపోయాడు. వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చైనా వెళ్తాను, నేను అక్కడ జాబ్ చేస్తాను, అక్కడ సెటిల్ అవుతున్నాను అనుకోలేదు. నాకు గొంతు బాగుంటే ఇంకా బాగా చెప్పేటండి. ఓకే నేను కూడా ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. నమస్తే. సో ఎట్లా అనిపించింది అంటే వెళ్తా అన్నప్పుడు ఎట్లా అనుకున్నారు? ఇప్పుడు ఈ ఇల్లు మొత్తం కట్టిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీ అబ్బాయిని? అంటే వెళ్తానన్నప్పుడు వద్దని చెప్పలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇష్టం లేని పని మనం చెప్పామంటే వాళ్ళు అయిష్టంగానే చేస్తారు, దాంట్లో సక్సెస్ కాలేదు. కాబట్టి వాళ్ళకి ఇష్టమైన ప్రొఫెషన్ వాళ్ళు ఎంచుకున్నప్పుడు దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. నేను అదే చేస్తాను. సూపర్ అమ్మా. సో నిజంగా చాలా మంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలకి ఏది ఇష్టమో అదే చేయించాలి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన పని ఎంత కష్టమైనా చేస్తారు. వాళ్ళకి ఇష్టం లేని పని చేయమంటే మీకోసం చేస్తారు తప్ప వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోరు. సో ప్రతి ఒక్క పేరెంట్స్ సో వీళ్ళలాగా ఆలోచించాలి. సో నెక్స్ట్ మీ బెడ్రూమ్కి వెళ్ళిపోదామా? చాలా. సో అమ్మాయి మన పాట పాడుతుందా? పాటనా? మరి ఆ ఫీల్డ్ లో అంత ఎక్స్పీరియన్స్ లేదు మా మీకు పాట. మరి అసలు మా డాడీ గొంతు బాగుంటే చాలా బాగుంది. నేను మంచి సింగర్ని. సింగర్ కాదు, సింగర్ ప్లస్ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. కొంచెం ఏదన్నా మరి ఇప్పుడు అదే చెప్పా కదా గొంతు బాగాలేదు. నేను ఒకవేళ ఏదైనా పాడినా చేసినా గాడిదలు వస్తాయి, వద్దురా నాయన. మొత్తానికి మన తెలంగాణ వచ్చింది లాస్ట్ లో. సో నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మీరు ప్రీతంలో పడితే చేయలే. ముందు బెడ్రూమ్ లోకి వెళ్ళే ముందు మనం ఈ వాల్ చూడాలి. ఓకే ఇప్పుడు ఇది రన్నింగ్ కదా, ప్లెయిన్ రన్నింగ్ డిజైన్ ఇది. ఓకే విత్ దిస్ పట్టి. సో దీంట్లో వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో పెద్దగా డిజైన్ చేయాలి. పెయింటింగ్స్ అన్నారు మొత్తం. పెయింటింగ్ ప్లాన్ ఉంది బట్ ఫోటో వాల్ కూడా అంటే పెయింటింగ్ బాగా వస్తే పెయింటింగ్, ఫోటో బాగా పెయింటింగ్ బాగాలేదు అనుకో దాని మీద ఫోటో పెట్టేస్తాం. మొత్తానికి పెయింటింగ్ బాగా రాదు అని అంటున్నారు, అంతేనా? రాకపోతే అంటున్నా వస్తుంది భయ్యో చూస్తే అర్థమవుతుంది కదా. బట్ ఇక్కడ వచ్చేసి ఒక
హ్యాంగర్ వస్తుంది, బ్రా హ్యాంగర్ వస్తుంది, అది ఫిట్టింగ్ చేయించాలి తొందరలో. అది వచ్చేసి కూడా ఆల్రెడీ నాకు ఇష్టం అని చెప్పి మా ఆడపడుచులని గిఫ్ట్ ఇచ్చారు స్పెషల్ గా. ఓకే, అదొకటి వస్తుంది, అక్కడ వాచ్ వస్తుంది. సో దేర్ ఆర్ సమ్ పెండింగ్ వర్క్స్ చేయించాలి. సో దాంతో ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఎంట్రీ. కమ్ ఎంటర్ ది డ్రాగన్. ఓకే, డ్రాగన్ ఉందా ఇందు లోపల? సో మొత్తానికి పిల్లల బెడ్ షీట్స్ మొత్తం మీరు యూజ్ చేస్తున్నట్టు అర్థమైపోతుంది వీటిని చూస్తుంటే. అవును. సో మాది వచ్చేసి చెప్పాను కదా మంచి, అసలు నేను నిజం చెప్తున్నా, ఆ, సో అమ్మ నాన్నకి ఇంత మంచి బెడ్రూమ్ కట్టియలే, పిల్లలకి ఇంత మంచి బెడ్రూమ్ కట్టించలే. ఒకసారి చూడండి వీళ్ళకి. సో అంటే జాలీగా అప్పుడప్పుడు బయటకు వెళ్ళడానికి ఇది. యా ఫ్రెంచ్ డోర్ వేసుకొని, నాకేంటంటే నాకు గాలి వెలుతురు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నాకు అందరికి ఇంపార్టెంట్ పాపం. లేదు కొంతమంది ఏంటంటే రూమ్ డార్క్ చేసేసి చాలా డార్క్ ఉండాలి అని చెప్పేసి అంటారు. నాకు వచ్చేసి ఎంత ఓపెన్గా ఉంటే అంత బాగుంటుంది అన్నది నాకు ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంకా దీనికి కర్టన్స్ వస్తే ఇంకా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఆ కాంబినేషన్ కూడా నేను సీక్వెన్స్ చేశాను, వైట్ విత్. కాదు, ఈ డిజైన్ కూడా చాలా బాగుంది మీది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక చిన్న వాల్ పేపర్ లాగా వస్తుంది అని చెప్పేసి అది ఇచ్చారు. వాల్ పేపర్ వద్దు, ఐల్ గో విత్ సమ్ యాంటిక్ పీస్, సైకిల్ కానీ తన ఫేవరెట్ కార్ అలా ఏదైనా పెట్టాలి అని. ఓకే, ఈ బెడ్ వచ్చే పిల్లలదా? సో ఇది అక్కడికి మళ్ళీ చేంజ్ నేను ఎవరైతే మనకు వచ్చి ఫిట్ చేస్తారో వాళ్ళకి చెప్పా, భయ్య నేను మళ్ళీ ఒకసారి పిలుస్తా, ఈ బెడ్ ఆ రూమ్ లో వేసేసాయి, మా బెడ్ ఇక్కడ వస్తాను. మా బెడ్ ఇంకొంచెం మంచి ప్రీమియం లుక్ ఉంటుంది. ఓకే, ఈ రూమే ప్రీమియం. అది బాగుంది యాక్చువల్లీ. ఇది కూడా నేను స్పెషల్ మొత్తానికి పార్షనాలిటీ చూపించారు మొత్తం. సో ఇది కూడా మనకి ఏంటంటే ఇట్లా రొటేటింగ్. ఫస్ట్ వాళ్ళు ఇది లేదు మేడం అంటే కూడా నాకు కావాలి డిజైన్ చేయండి, ఐ విల్ టేక్ ఇట్ అని చెప్పి చేయించుకున్నాను. ఆ రోజు నాకు అది లేదు, బట్ దే డిడ్ ఫర్ మీ అన్నమాట. ఇట్లా మనకి ఇట్లా మంచి డిజైనర్ లాగా ఇట్లా బాగుంది, ఇట్లా వస్తుంది. సో ఇటు సైడ్ వచ్చేసి సో మొత్తానికి ఇవి మళ్ళీ చైనాకి వెళ్ళిపోతాయి. సో ఇదేంటి అది డాడీ కట్టారు అనమాట, సూట్ కేస్ ఎక్కడ మిస్ అవ్వకుండా. ఇవైతే మనకు ఈజీగా దొరుకుతాయి. కాదు భయ్య, మాకు జై మాతాది. కాదు, మాకు ఎట్లుంటది అంటే సూట్ కేసులు అన్ని వస్తుంటాయి, అన్ని నల్లవి ఉంటాయి లేకపోతే బ్లూ కలర్ ఉంటాయి. మనది ఎట్లా గుర్తుపట్టడము అని చెప్పేసి. ఓకే, ప్రతి దానికి కట్టేశారు. సరే, బాగా గుర్తుపట్టడానికి కూడా ఈజీగా ఉంది. ఓకే, ఇది వచ్చేసి మనకి రన్నింగ్ క్లోజెట్ అంటారు కదా, ఇట్లా రన్నింగ్ క్లోజెట్ వచ్చేసి ఇక్కడ ఉంది మనకి. ఇక్కడే మనకి ఇవి తీస్తే జడుచుకుంటారు. ఎందుకు ఇట్టుందా మొత్తం మేకప్ సెట్ చేయలేదు, ఇంకా సెట్ చేయాలి అంతే. చూద్దాం, ఏం కాదు చూద్దాం. ఇది ఓపెన్ చేయొచ్చులే. ఇక్కడ ఏం లేదు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాయి, ఓకే, బట్ ఇంకా కంప్లీట్. ఇది ఒకటి చూపించాలి. బ్యాంగిల్స్ నేను బ్యాంగిల్స్ కోసం కస్టమైజ్ చేశాను. చూసే వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చేయించుకోవచ్చు. మా అత్తయ్యకి ఏమో రాడ్స్ వేయించాను, నాకేంటంటే బ్లాక్స్ పార్టిషన్స్ చేయించుకున్నాను. మీరు మా వాష్రూమ్ లో చూస్తే ఇక్కడ చూసినా ఈ ఫోకస్ లైట్స్ డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. కామన్ ఓపెన్ ఏరియాలో కన్నా ఇలా క్లోజ్డ్ ఏరియాలో లైట్స్ ఎఫెక్ట్ బాగా తెలుస్తుంది. సో ఇది వచ్చేసి మాకు వాష్రూమ్ అన్నమాట. కంప్లీట్ గా మంచిగా బాగుంటుంది. మనకి ఇదే కదా భయ్య, నాకైతే ఒక పీస్ ఆఫ్ మైండ్ తోటి ఆలోచించాలి, డెసిషన్స్ తీసుకోవాలి. మాకు వస్తుంది అట్లా, కానీ మేమైతే వెయిట్ చేయాలి ఎప్పుడు వస్తాడు. చేస్తున్నారు కదా అందరు వాష్రూమ్ లో కేక్ కటింగ్ చేయించాలి. వాష్రూమ్ లో కేక్ కటింగ్. అవును, మొన్న ఏదో వీడియోలో చూస్తే, షార్ట్ వీడియోలో వాష్రూమ్ లో కేక్ కటింగ్. వెళ్ళిపోదాం. సో మీ ఫ్యాన్స్ మొత్తం అందులోనే ఉంటారు కిచెన్ లో. కిచెన్ కూడా చాలా బాగుంటది, ఐ లవ్ ఇట్ అన్నమాట యాక్చువల్లీ. సో ఇది కిచెన్ లోకి వెళ్ళే ముందు ఇది ఈ గ్లాస్ మనకంతా ఇది కూడా కస్టమైజ్ చేయించాము. సో నాకు అర్థమైంది, కిచెన్ లో పని చేసినప్పుడు అంటే చెమటలు వచ్చి మేకప్ వెళ్ళిపోతుందా లేదా, అన్నంగా ఉన్నానా లేదా చూసుకోవడానికి కాదు, కిచెన్ లో ఉప్పు కారాలు చూసుకోవడం తగ్గించి మన అందం ఎట్లుందో అది చూసుకుంటారు అనమాట. ఈ వాళ్ళ అందం చూసుకోవడమే సరిపోతుంది, ఉండడం తక్కువ అవుతుంది అప్పుడు. అలా కాదు, మా డిజైనర్ ఇచ్చినప్పుడే నేను ఫిక్స్ అయ్యాను, యా దిస్ ఇస్ యూనిక్. ఇక్కడ ఏమైనా పార్టీస్ చేసుకున్నప్పుడు
పిల్లల కేక్ కటింగ్స్ అలా కూడా మనం చేసుకోవచ్చు. ఒక సైడ్ ఒక వాల్ యూనిక్ ఉండాలి కదా, సో ఇక్కడ ఈ బెస్ట్ ప్లేస్ అనిపించింది. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ కి ఒక పార్ట్ అన్నమాట. కానీ ఇది చాలా ఇక్కడ అరేంజ్ చేయడం చాలా బాగుంది. ఎందుకంటే కిచెన్ లో వండుతున్నప్పుడు అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి కూర్చొని మాట్లాడడం అది ఇది ఉంటుంది కదా, చాలా బాగా అరేంజ్ చేసారు ఇది. ఈ ఏరియా కూడా కొంచెం మంచిగా ఉంది, ఎందుకంటే కిచెన్లో ఉండి మనం దోశలు వేస్తే ఏదో తింటూ ఇక్కడ మాట్లాడుకుంటూ ఏదో ఉంటాయి కదా, అదక్క ఇదక్క అదొద్దున ఏదొద్దున అని చెప్పేసి మాట్లాడుకోవడానికి ఇది కూడా మనం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చైనా నుంచి తెచ్చినవి ఏమన్నా ఉన్నాయా? ఛానల్ తెచ్చిన చూపిస్తా. చెప్పు అదే చెప్పాలనుకున్నా చెప్పు. అదే ఇది కూడా అంత మనకి మంచి బ్రేక్ఫాస్ట్ కౌంటర్. ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. ఇట్లా నిల్చొని ఇట్లా ప్లేట్ ఇవ్వగానే తినడానికి కౌంటర్ కావాలి అని పెనం నుంచి ప్లేట్ లోకి అక్కడ నుంచి డైరెక్ట్. ఓకే, నాకు ఇది కావాలి, డైనింగ్ టేబుల్ పట్టదు, ఇది వద్దు అంటే కూడా తిని చేయించుకున్నారు. బికాస్ టిఫిన్ కౌంటర్ ఉండాలి. నేను ఇక్కడ 2 chairs వేసుకుంటాను. 2 chairs కూడా వస్తాయి మనకి అక్కడ నుంచి, చైనా నుంచి వస్తాయి అనమాట. సో అంటే కిచెన్ ఐటమ్స్ ఏమన్నా చైనా నుంచి తేయడం అంటే రీసెంట్ గానే స్టార్ట్ చేశాను. లైక్ రైస్ కుక్కర్స్ అక్కడ నుంచి తెప్పించాను. ఒకటి వచ్చేసి ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు పెద్దది యూజ్ అవుతుంది. చైనా లా ఉందా ఇది? ఉంది కదా. మా అత్తయ్య మామయ్య ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళకి చిన్నప్పుడు రైస్ కుక్కర్ అనమాట. చాలా యూనిక్ గా స్టైలిష్ ఉంటుంది. నేను చాలా ఇయర్స్ యూజ్ చేసి నాకు బెస్ట్ అనిపించి వాళ్ళ కోసం తీసుకొచ్చాను అనమాట. ఓకే, ఉంటాయి. ఇది కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయాలి. సూపర్ అని చెప్పేసి అక్కడ మంచి బ్రాండ్. సో ఇది వస్తుందేమో ఇవన్నీ వస్తాయని చెప్పేసి మనకి చైనీస్ అర్థం కాదు కాబట్టి సింబల్స్ ఉన్నాయి, దాన్ని చూసి మనం వెళ్ళిపోవడమే. లేదు అంటే ఇది నొక్కితే రైస్ మీట్ కదా, చికెన్. ఇదేమో సూప్ చేసుకోవడానికి, ఇదేమో మనం రైస్ కుక్ చేసుకోవడానికి, ఇదేమో మనం బాయిల్ చేసుకుంటాం కదా కార్న్ కానీ ఎగ్స్ కానీ. ఓకే, నాకు ఇక్కడ బిర్యానీ అవుతుంది, మటన్ కర్రీ అవుతుంది, అన్ని నాకు తెలిసి 1 kg అవుతుంది. బాగుందా చైనా పీస్? బాగుందా? క్వాలిటీ చెప్పు నువ్వు. సూపర్ చైనా పీస్. పనిలో పని ఇవాళ ఏం కుక్ చేశారు కూడా చూద్దామా? నేను కూడా చూడలేదు. ఇది ఎంత ప్రైస్? ఎంత ప్రైస్? ఇది ఒకటి చెప్తున్నా, 15,000 to 30,000 లోపల ఉంటాయి. బట్ నేను తీసుకుంది 3,000కి తీసుకున్నాను చైనాలో. ఓకే, 3,000 రూపీస్. అయితే ఇప్పుడు అది 3,000 అక్కడ? అవును, చైనాలో. ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ అయితే ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 15,000. అన్ని యూనివర్సల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మనకు అమ్ముతారు. లైక్ యూఎస్ కైనా ఇండియాకైనా వేరే కంట్రీస్ కైనా అలాంటి బ్రాండ్స్ మాత్రం స్టార్ట్ ఫ్రమ్ 15,000. ఇది లోకల్ చైనీస్ బ్రాండ్. ఓకే, ఈ సూపర్ అనేది మంచి బ్రాండ్. సో ఈ బ్రాండ్ లో నాకు 3,000కి దొరికింది. అండ్ ఇది మినిమం 5,000 ఈజీగా వాడచ్చు. ఇంకా కుదిరితే బాగా మెయింటైన్ చేస్తే నేనైతే 10 years మా ఇంట్లో ఉన్నది సేమ్ బ్రాండ్ 10 ఏళ్ళు అయింది. 10 years అయింది. అది ఇంకా చాలు అన్న టైంకి ఇది తీసుకున్నాము. సేమ్ ఇంటికి ఇదే తీసుకొచ్చాం. ఇది వచ్చేసి చిన్నది అనమాట. ఇది వచ్చి ఎంత ఉండొచ్చు చెప్పండి, గెస్. ఒక అదే 3 ఉందంటే ఇది ఒక 2 ఉంటుంది అనుకుంటున్నా. కరెక్టా? సో నా గెస్సింగ్ అన్ని కరెక్ట్ అయితే ఎప్పుడైనా కానీ. నెక్స్ట్ మీరేమో చూపిస్తున్నారు. నేనా? అదే మన ఈరోజు ఏం వంటలు చేశారో నేను కూడా చూడలేదు. ఓకే, నేను కూడా చూద్దాం అని చెప్పేసి అనుకున్నాను. ఆల్రెడీ టైం 3 అయింది, సగం మంది తినేసారు కూడా. సో మా మమ్మీ చేసిన చికెన్ కర్రీ అన్నమాట. తినలే ఎందుకు? చికెన్ కర్రీ అది, ఇంకా కొన్ని వెజ్ చికెన్ ఫ్రై చేశాను. ఎక్కడ పెట్టింది మరి? ఇప్పుడు మన ఇంట్లో అంతా ఇవి లేవు కదా. ఇది రైస్. ఓకే, ఓ ఇది కూడా రైస్. ఇది వచ్చేసి సాంబార్. మా మమ్మీ చికెన్ ఫ్రై ఓన్లీ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయినా, మనకి లేదేమో చికెన్ ఫ్రై. అంతేనా ప్రీతం? సో ఇంకా ఫ్రిడ్జ్ ఇవన్నీ రాలేదు. సో మనం అంతా ఇక్కడ లిమిటెడ్ గా చేసుకున్నాం. బుక్ చేద్దామని. ఓకే, మాకు నచ్చింది లేదు. ఓకే, సో అది కూడా అక్కడ నుంచా మరి? ఇక్కడ నేనైతే అక్కడ నుంచి అంటున్నా. నేను ఎలక్ట్రానిక్స్ కొన్ని తీసుకొని రాకుండా ఉంటే బెటర్, ఎందుకంటే కనెక్షన్స్ ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇబ్బంది అవుతుంది. దీని ప్లగ్ ఏది లోపల ఉన్నట్టుంది. ప్లగ్ కూడా మనకి యూనివర్సల్, మళ్ళీ ఈ స్విచ్ బోర్డ్స్ మార్పియాలి. అది ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ అది ఇది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళు మనకు పెట్టారు. సో ఫ్రిడ్జ్ ఇక్కడే తీసేసుకుందాం, ఎల్జీ ఆర్ సామ్సంగ్ లో తీసుకుందామని. సో ఇది కూడా మనము ఇది ఎట్లన్నా మరి. ఓకే, ఇది ఫేబర్ సారీ కాఫ్ బ్రాండ్లో హాబ్ తీసుకున్నాం అనమాట.
అంటే నా కాన్సెప్ట్ ఏముండే అంటే మేము ఆ ఇంట్లో 30 years ఉన్నాం. 30 years ఉన్నాం ఆ ఇంట్లో. ఇంకా వద్దు చాలు అక్కడ వాడాం. ఆ ఇంటి నుంచి ఇప్పుడు పక్కనే మన పక్క గల్లీలో ఇప్పుడు మేము రెంట్ హౌస్ ఉన్నాము. ఓకే, ఇది తీసేశాక ఆ ఇంటి నుంచి ఇంక ఇక్కడికి ఏం తీసుకొని రావద్దు, నథింగ్. ఓకే. సో అది మొత్తం ఏం చేస్తారు? అంటే ఇంకా ఎవరికైనా అవసరం ఉంది, యూస్ఫుల్ అవుతుంది అని వాళ్ళకి ఇచ్చేస్తాం. కాదు, కొంతమంది ఇప్పుడు ఆ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది, మంచాలు ఉన్నాయి, మా మమ్మీ బీరువా, మా డాడీ బీరువా, మా వైఫ్ బీరువాలు, మా మంచం, మా డాడీ వాళ్ళ మంచము, దీవాన్, సకలం, ఫ్రిడ్జ్, ఎవ్రీథింగ్ ఉంది. ఇప్పుడు మన వాళ్ళు ఎట్లా థింక్ చేస్తారంటే నా పెళ్ళికి పెట్టినవి ఇవి అట్లా ఆలోచించి దాపెట్టుకుంటారు కదా. సో అట్లా ఏం లేదు, అంటే ఆ ఎమోషన్ ఉంది. సో దానికి మంచి ప్లాన్ చేసింది. కనెక్షన్ ఉన్న వాళ్ళకి మేము ఇస్తున్నాం. ఓకే, ఏది అంటే OLX లో పెట్టి అమ్మట్లేదు. వద్దు, మంచిగా యూస్ చేస్తారు. అంటే రేపటి రోజు ఆ సామాను నేను యూజ్ చేయను, కానీ మనం చూసుకొచ్చే సామాను ఓకే మన వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇది మీది ఓల్డ్ హౌస్ ఉండే కదా ఇక్కడ, అది బాగుందా ఇది బాగుందా? రెండు బాగున్నాయా? లంచ్ అయిందని ఇది అందుకే వీక్. సో ఓల్డ్ హౌస్ కూడా నువ్వు ఏదైనా ఒక పండు పేరు చెప్పాయా? పండు పేరా? దానిమ్మ ఉంది, చెట్టు ఉంది మా ఇంట్లో. చెట్టు ఉందా? ఇదే ఇంట్లో ఉండే అది. ఓకే, ఇంకో పండు పేరు చెప్పు. మేడి పండు. మేడి పండు చూడు, మేలువై ఉండు, పొట్ట విప్పి చూడు, కొడుకులు ఉండు, అది అసలు అది లేదు. నెక్స్ట్ పనస ఉంది, నారింజ ఉంది, నిమ్మకాయ ఉంది, అల్ల నేరేడు పెద్ద చెట్టు ఉండే. మా ఇంట్లో రాళ్ళు పడతాయని చెప్పేసి రోజు తిట్టేవాళ్ళు. రాళ్ళు ఇట్లా కొడుతున్నా కింద పడి మరకలు గట్టి మరకలు. ఆపిల్ లేదు, మనది షిమ్లా కాదుగా. కాదు, చెరుగడ, అరటికాయ, బీరకాయ, చెరుగడ ఉండే, పైనాపిల్ పెట్టారు. మా బయట చూసి ఒక కొబ్బరి చెట్టు అది అప్పుడు పెట్టింది, ఇంకా ఉంది. సో ఈ పండు లేదు అంటే నువ్వు మరి టిపికల్ గా అంటే లేవు, నార్మల్ గా అంటే మీరు అట్లా అడిగారు కాబట్టి ఏదో నేను టిపికల్ గా చెప్పిన ఈ పండు లేదు అని లేదు అసలు. ఓకే, అదేంటి బంతిపూల చెట్లు ఉండే, రోజ్ చెట్లు ఉండే, రోజ్ లో కూడా బటర్ రోజ్ ఉంటుండే చిన్నది. అవును, బంతి పువ్వును ఇంగ్లీష్ లో ఏమంటారు? ఏంటి బంతిపూలు ఇంగ్లీష్ లో ఏమంటారు? ఐడికి బంతిపూ అంటే ఏంటో తెలియదు. మ్యారీగోల్డ్. చైనాలో ఏమంటారు? చించాంగ్ చీ అంటారు. తెలియదు కాబట్టి ఏదైనా నడిచిపోతుంది. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి చైనా ప్రొడక్ట్స్? ఈ ఫోన్లో అయితే కాదు కదా. మా మమ్మీ ఫోను, మా వైఫ్ ఫోను, నా ఫోన్ అంటే ఐఫోన్లే అవన్నీ కూడా. సో అంటే నేను వచ్చేటప్పుడు ఎంట్రీలోనే ఒకటి చూసిన, దాని గురించి మనం మాట్లాడదాం. డెఫినెట్లీ మాట్లాడదాం. మా డాడీ అయితే కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు ప్రాపర్టీని. ఇప్పుడు కార్డ్స్ కూడా ఆడుతున్నట్టు కదా వీళ్ళ పిల్లలు, యూనో కార్డ్స్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి కన్సోల్ టేబుల్ అన్నమాట. ఓకే, సో ఏంటి అంటే స్టోరేజ్ వచ్చేసి అంటే ఆడ్గా కనిపించకుండా ఒక ఫ్యాన్సీలో వెళ్ళిపోవాలని ఇది తీసుకున్నా అనమాట. ఇంకా మామయ్య ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే తను హాల్లో ఇక్కడే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు ఒక గోల్డెన్ బుద్ధ ప్లాన్ చేశాను. ప్లీజ్, గోల్డెన్ ఎనామిల్ ఉంటుంది కదా, బ్రాస్ లో ఉంది, బట్ బ్రాస్ కన్నా కూడా ఇక్కడ గోల్డ్ అయితేనే బాగుంటదని అది చూస్తున్నా. చూడాలి ఇక్కడ. స్పెషల్ పర్సన్ ఇచ్చారు, అది తనే. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కెమెరా ముఖంగా మళ్ళీ ఒకసారి మనకు గుర్తులా ఉంటది కదా. సో ఫ్యామిలీ మొత్తం రాని కదా, ఇదే పెట్టుకుందాం మన తమ్నేల్. వచ్చి తన ఫేవరెట్, నాకు బాన్సాయ్ నాకు ఇష్టం, చాలా ఇష్టం. చూడు. సో మొత్తానికైతే ప్రశాంత్ అన్న వాళ్ళ హోమ్ మాత్రం చాలా సూపర్గా ఉంది. సో అంటే ఈ ఫర్నిచర్ ఇవన్నీ చూసిన తర్వాత అంటే మా ఇంట్లోకి నేను కూడా తీసుకొచ్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. అంటే మీ హెల్ప్ ఏమన్నా ఉంటుందా నాకు? సో నీకు శివాకైతే నేను హెల్ప్ చేయగలుగుతా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెవరైనా కొనాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం మాకు ఎవరైతే పంపించారో, ఐ టోల్డ్ యూ హీస్ మై డియరెస్ట్ ఫ్రెండ్ శ్యామ్ అని చెప్పేసి ఉన్నాడు అనమాట. మన శివ బ్రో నువ్వు డిస్క్రిప్షన్ లో కూడా ఆయన నెంబర్ పెట్టేసి, హీ విల్ ఆల్సో బి హ్యాపీ. అక్కడికి ఏంటంటే ఈ విల్ డూ 2 types ఆఫ్ థింగ్. ఒకటి US లో ఉన్న క్లయింట్స్ కి వీడియో కాల్ చేసి ప్రోడక్ట్ అంతా పంపించి, డిస్క్రిప్షన్ పంపించి, సెలెక్ట్ చేసి షిప్పింగ్ చేస్తాడు. ఇండియాలో ఉన్న వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఆ ప్రోడక్ట్స్ అన్ని చూపించి అప్పుడు వాళ్ళకి డోర్ టు డోర్ డెలివరీ చేస్తాడు అనమాట. సో ఈయన శ్యామ్ అనే అతను మనకి బాగా హెల్ప్ చేశాడు. కొన్ని అయితే ఆయన వీడియో ముఖంగా చెప్తున్నా,
షాండ్లర్ ఆయన కొన్ని నాకు పంపిస్తాడు, ఇంకా పంపించలేదు. కాదా అంటే దానికి అంటే మీకు గిఫ్ట్ ఇస్తాడా? షాండ్లర్ అయితే గిఫ్ట్ ఇస్తాడు. ఓకే. అండ్ ఇదంతా పాసిబుల్ అయింది ఇంత ఫ్లెక్సిబుల్ గా అంటే తన వల్లే. ఓకే. తను మాతో పాటు వచ్చి ప్రతిదీ అంటే నాకు ఇది నచ్చింది, ఇది చాలా బాగుంది తీసుకుంటా అంటే వద్దు, దీంట్లో ఇది డిఫెక్ట్ ఉంటుంది, ఇది మీకు సెట్ అవ్వదు అని చెప్పేసి మనకి చెప్తారు అనమాట. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆల్మోస్ట్ 7-8 years నుంచి చైనాకి వస్తూనే ఉంటాడు అనమాట, క్లయింట్స్ని తీసుకుని వస్తాడు. ఏదున్నా మీరు ఆగండి నేను మాట్లాడతాను, దెన్ ఓన్లీ యూ ప్రొసీడ్ అనేవాడు. మాకైతే కన్సెషన్ కూడా బాగానే ఇప్పించింది కాబట్టి త్వరలో నేను కొంటే నాకు కూడా ఇప్పిస్తాడు. సో మీరు కూడా అంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాం శ్యామ్ గారిది, మీకు ఎవరికన్నా అంటే అక్కడికి వెళ్ళి షాపింగ్ చేయాలనుకుంటే సో బ్రదర్ హెల్ప్ చేస్తారు. అంతేనా బ్రో? సో నాకు మాత్రం ఇల్లు మాత్రం సూపర్గా నచ్చింది. సో ఫైనల్గా మా వ్యూవర్స్కి మీ వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంతే, హౌస్ అనేది డ్రీమ్ హౌస్ అనేది డెఫినెట్లీ ఒక డ్రీమ్. మీరు కష్టపడండి, ఖచ్చితంగా అది మీ దగ్గరికి వస్తుంది. ఇది మాత్రమే నేను చెప్దామని చెప్పేసి అనుకున్నాను. కష్టపడకుండా ఉట్టి ఇఫ్ యూ డ్రీమ్ ఇట్ డజంట్ కమ్, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ ఇట్. నేను కష్టపడ్డాను, మాటలు పడ్డాను, కొంతమంది నువ్వేం కడతావు లేరా అన్న వాళ్ళు కూడా ఉన్నారు, స్టార్ట్ చేస్తాలే అవుతుందా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. December 26కి మనం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. 1 year తిరగకముందే మనకి హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి హెల్ప్ చేసిన అతను వెంకట్ అని చెప్పేసి ఉన్నాడు, ఆయనను కూడా మనం కాంటాక్ట్ ఇస్తాము. ఇంటీరియర్స్ కూడా వీ లాంచ్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఇచ్చారు. దే డెడ్ ఫ్యాబులస్ వర్క్. అంతేకాదు మన గోపరేషన్కి వచ్చారు, ఫంక్షన్కి వచ్చారు, అండ్ మన హోమ్ టూర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను ఒక విషయం చెప్తా, అంటే చాలామంది అబ్రాడ్లో ఉన్న వాళ్ళు ఎట్లుంటారు అంటే మాట్లాడడానికి ఓపెన్గా చెప్తున్నా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు చాలామంది. అసలు ఎంత జెన్యున్గా అంటే ఓన్ బ్రదర్ లాగా మాట్లాడేది ప్రశాంత్ అని నేను నిజంగా చెప్తున్నా. అంటే ఎంత అంటే మనం ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు హోమ్ టూర్ చేసినాం అంటే నేను ఒక యాంకర్ వచ్చిన మీ ఇంటి దగ్గరికి, సో మీరు గెస్ట్లో అన్నట్టు అట్లా అస్సలు మనం అట్లా చేయలేదు, జస్ట్ నార్మల్గా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, స్క్రీన్ మీద చూసినట్టు లేదు. నా బాధ అదే, చాలా మంది నాకు యాటిట్యూడ్ పొగరు వాడేంది అని అనుకుంటారు, నాకు అంత లేదు, నేను చాలా సింపుల్ అనుకోని దగ్గరికి వచ్చినట్టు అర్థం అవుద్ది అంతే. సో మొత్తానికైతే ఇల్లు అయితే నీకు నచ్చింది కదా? సో చైనాలో కూడా ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నావు? Maybe not in China. ఓకే, మరి ఎక్కడ మరి? వాడంతా USA బ్యాచ్. ఓకే, వెళ్తాం యూఎస్ వెళ్తాం మేబీయా? డన్. సరే మన వ్యూవర్స్కి సో నువ్వు థ్యాంక్స్ చెప్తూ అంటే ఒక 10 words యూజ్ చేస్తూ నువ్వు చైనాలో మాట్లాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ కమ్ టు చైనా అని చెప్పి చెప్పు. 谢谢，因为你来我们家看一下，谢谢。你们要看一个这个东西很多次。చించాంగ్ చాంగ్చుంగ్ చించాంగ్ వచ్చిందా? నాకేం అర్థం కాలేదు, వాళ్ళకి ఏం అర్థమైందా? మరి కరెక్టే చెప్పిండా? కరెక్టే చెప్పాడు. ఓకే, అయితే నేను కూడా కరెక్టే చెప్పా. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే అన్న వాళ్ళకి కూడా నా సపోర్ట్ చేస్తూ నాకు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో మీరు మీ వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలి? చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ హైదరాబాద్ చైనా చూడండి, అందులో కూడా మంచి కంటెంట్ వస్తుంది. ఇప్పటివరకు నేనైతే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో సింగపూర్ వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, థాయిలాండ్ వెళ్ళాను, థాయిలాండ్ రెండోసారి వెళ్ళాను ఫ్రెండ్స్ తోటి, అండ్ కాఠ్మాండు నేపాల్ వెళ్ళాను, తాంజానియా మన ఆఫ్రికా వెళ్ళాను, చైనా వెళ్ళాను. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేశాను అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు విజిట్ ఫ్యూ మోర్ కంట్రీస్. సో నా కోరిక ఏంటి అని చెప్పేసి అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్దాము అని చెప్పేసి ఒక చిన్న కోరిక ఉంది. రీసెంట్గా ఆ కోరిక పుట్టింది, దాన్ని కూడా నేను చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. అది వీటితోటి స్పెషల్ కాదు, వీటితోటి స్పెషల్ ట్రిప్ ఈజిప్ట్. ఓకే, ఈజిప్ట్ వెళ్దాం అని చెప్పేసి మమ్మీస్ దగ్గరికి వెళ్తారు అంతేనా? మమ్మీ. ఓకే, అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇదంతా చూసిన తర్వాత ప్రశాంత్ అన్న మాట్లాడుతుంటే ఒకటి గుర్తుకొచ్చింది. ఇట్లా అంటే నాకు రింగ్ కనిపించింది. అసలు గోల్డ్ కొన్నారా మీరు చైనాలో? చైనాలో గోల్డ్ కొన్ని డిజైనర్ వేర్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. మా పాపకి చెవు కమ్మలు కొన్నాం అక్కడ. పాపేది? పాప బిజీ అక్కడ. పాపని చూపియాలి కదా మీరు. చూపిద్దాం తను పైకి వెళ్ళింది. యాక్చువల్ పైన చుట్టాలందరూ ఉన్నారు, సో వాళ్ళతో ఆడుకుంటుంది. బిజీ రమ్మంటే చీపో అంటుంది అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. బాయ్.